నాకే అనిపించిందా, మీకు కూడా అనిపించిందా? అదే ఎలిమినేషన్ రౌండ్లో ప్యాచ్ వర్క్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఒక రౌండ్లో జరిగిన ఎలిమినేషన్లో ప్యాచ్ వర్క్ చేసి షూటింగ్ స్పాట్లో రకరకాలుగా సీన్స్ తీసుకొని ఆ తర్వాత ఎడిట్ చేసి ఇరికిచ్చినట్టుగా అనిపించింది నాకు. లైక్ ఏం చెప్తాపడ్డారు, దివ్య నిఖిత సంజన వీళ్ళిద్దరు ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నారు, ఇద్దరు సేవ్ కాలేదు, బయటకు రండి అని చెప్పి నాగార్జున సార్ బయటకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ చిన్న ప్యాచ్ వర్క్ జరిగినట్టు అనిపించింది. బయట ఎలిమినేషన్ రౌండ్ ఫినిష్ చేసిరేమో, ఆ గన్నులు తీసుకొని ఆ పట్టుకోండమ్మా రెడీయా 1 2 3 కమాన్ అనగానే అక్కడ రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాన్ఫిటీ పేపర్స్ వస్తాయి. రెడ్ ఎవరికి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పిన తర్వాత రెడ్ వచ్చింది దివ్య కాబట్టి దివ్య యూ ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పేసినట్టున్నారు. అయిపోయిన తర్వాత ఈ ముక్కు ఇట్టే ఉండగానే మేధావుల సమావేశం వేసుకున్నట్టున్నారు. ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడు దివ్యాని ఎలిమినేట్ చేసేస్తే లోపనులంతా ఎట్టుంటుందంటే తనుజ చుట్టూ చేరి సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ అని కూడా తిరుగుతారు వీళ్ళు. అక్కడ ఎవరు కూడా తనుజ టాప్లో ఉంది, ఆపోజిట్గా పోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేరు. డిమాను బోడు ఇమాను బోడు ఏమాను బోడు కళ్యాణ్ అసలే బోడు సంకల్నే ఉంటాడు. ఇది దిక్కు ఈ ఇద్దరు మనుషులు ఎవరు బాబాయి డాడీ బాబాయ్ ఇద్దరు ఉంటారు. భరణి అన్న డాడీ అయిపోతారు. దివ్య ఏంటంటే ఇక ఒక్కరి సైడే కదా కాన్సన్ట్రేషన్ అంతా, ఓన్లీ వన్ బాండింగ్ సింగిల్ బాండింగ్. భరణి అన్నకి ఒకటే బాండింగ్ ఉండదు కాబట్టి తనజతో ఉంటాడు. సుమన్ అన్నకి ఇక దివ్య లేదంటే తనజేనే ఇక కూతురు లెక్కనే బాబాయి డాడీ బాబాయ్ అయిపోతారు. ఇటు దిక్కు సంజనక్క ఉంటుంది. ఇక ఒంటికి ఏం చేస్తుందేమే నా అక్కడక్క అని మంజుల చుట్టూ తిరుగుతుంది. ఈ సొసైటీకి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కపుల్ గోల్స్తో ఆడి తిరుగుతూ ఉంటారు. ఇంకా ఏముండదు, చల్లబడ్డట్టు ఉంటుంది సపా పడ్డట్టు ఉంటుంది అని అనుకుని అప్పటిదప్పుడు డెసిషన్ చేంజ్ చేసుకున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని బయటకు ఫస్ట్ మనం చూపించింది ఎట్లా, ఫస్ట్ వీళ్ళిద్దరిని బయటకు పంపించారు. ఆ తర్వాత పవరాస్త్రా గురించి అక్కడ అడిగితే పవరాస్త్రాకున్న థర్డ్ పవర్ ఏంటంటే ఎలిమినేషన్ క్యాన్సిల్. ఈ వీక్ నువ్వు తలుచుకుంటే ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయొచ్చు అని ఫస్ట్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయడానికి మోటివేట్ చేసి ఇమాన్యుల్కి కట్ చేస్తే ఓకేనా ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం కానీ తనుజ 3 వారాలు కూడా ఆ బజర్ వాడలేదు, మరి నువ్వు వాడతావా అంటే అక్కడ సంజన లీస్ట్లో ఉందా దివ్య లీస్ట్లో ఉందా అని చెప్పిన తర్వాత మరి ఇప్పుడు ప్రతిసారి కూడా ఎవరు లీస్ట్లో ఉన్నారో చెప్పేసారు తనుజకి. ఈసారి చెప్పిరా మరి చెప్పలేదు. మరి ఇట్లా ఈమె లీస్ట్లో ఉంది ఈమె లీస్ట్లో లేదు అని చెప్తే నిర్ణయం వేరే రకంగా ఉండేదేమో. అక్కడ ఉన్నది సంజనక్క ఎంతో కొంత బాండ్ అనేది లోపల ఎడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా చెప్పిన దాన్ని బట్టి కూడా మీ బాండ్ మంచిగా ఉందని చెప్తూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత లోపల ఉంటుంది కదా. ఇప్పుడు సంజనక్క ఎలిమినేట్ అయినా మా అమ్మ ఉన్నప్పుడు కూడా నేను వాడలేదు అన్న పాయింట్ నెగిటివ్గా పోతుంది అనే సెన్స్ కూడా ఉంటుంది. సో ఆ పీక్స్ మూమెంట్లో ఒకవేళ దివ్య నిఖితనే లీస్ట్లో ఉందని చెప్తే డెసిషన్ ఎట్లా తీసుకునేటోడో కదా. అది చెప్పలేదు, కావాలని సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా పెట్టి ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు చెప్పలేము, నువ్వు యూజ్ చేస్తే ఎలిమినేషన్ క్యాన్సిల్ అవుతుంది అన్నారు. అప్పుడు ఏమనుకుంటారు కదా. బెనిఫిట్ ఆఫ్ డౌట్లో కనీసం అరే నేను ఇప్పుడు వాడకపోతే అక్కడ ఉన్నది సంజనక్క ఒకవేళ ఎలిమినేట్ అయితే నాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అని అనుకోడా. కావాలని స్కెచ్ చేసిందా లేదా. తనుజ మాత్రం ప్రేక్షకుల నిర్ణయాన్ని ఒప్పుకుంది. ప్రేక్షకుల నిర్ణయాన్ని ఎప్పుడు ఒప్పుకుందామే, ఇప్పుడు భరణి అన్న ఇంకొకరు ఉన్నప్పుడు ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు అన్నప్పుడు ఒప్పుకుంది. భరణి అన్న ఎలిమినేట్ అవుతాడు అని చెప్తే ఆమె ఒప్పుకునేది కావచ్చు. మాదిరక్క గౌరవం ఉన్నప్పుడు అంటే మాదిరక్క రిక్వెస్ట్ చేసి ప్రామిస్ చేసి నన్ను సేవ్ చేయొద్దు అని అంటే కదా ఆమె గౌరవం అని చెప్పి అంటే సైలెంట్గా ఉంది. ప్రతిసారి కూడా అట్నే జరిగింది కదా. మొన్నటిసారి దివ్య అండ్ గౌరవ్ అక్కడ కూడా ఇప్పుడు గౌరవం సేవ్ చేస్తే దివ్య ఎలిమినేట్ అయింది అని అంటే అక్కడ చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. దివ్య మీద నాకు ఉన్న కోపము అసూహ్యతోటి నేను నిర్ణయం తీసుకున్నా అని చెప్పి అనుకుంటుంది కదా. తెలివిగా ఆలోచిస్తుంది కదా. అక్కడ ఆప్షన్ ఈజ్ దేర్. తనజకు ఆప్షన్ ఇచ్చి నాకు ఆప్షన్ ఇవ్వకపోవడం తప్పు కదా. అప్పుడు భరణి అన్న విషయంలో కూడా ఆప్షన్ ఇవ్వకపోవడం పెద్ద తప్పు కదా. సరే ఓకే ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే ఎలిమినేషన్ రౌండ్ని క్యాన్సిల్ చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయ్యి ఈయనతోటి ట్యూన్ చేసినట్టుగా అనిపించింది, ఆడినట్టు అనిపించింది. ఎందుకు ప్యాచ్ వర్క్ అనిపించిందంటే ఆ తర్వాత మళ్ళీ సంజనక్క దివ్య లోపలికి వస్తారు. ఎలిమినేషన్ క్యాన్సిల్ అయింది ఓకేనా సరేనా అన్నారు. ఆ తర్వాత ఏదో చిన్న ముక్క మిస్ అయింది అనుకొని ఒకసారి మీరు ఇద్దరు వెళ్ళి చూడండి, మీ ఇద్దరిట్లో ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసుకుందాం అని చెప్పి మళ్ళీ పంపించండి. సరే సార్ థ్యాంక్ యూ సార్ అనుకుంటూ పోతారు. అక్కడ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ లేవు వాళ్ళకి. అంటే అంతా జరిగిన తర్వాత మళ్ళీ డమ్మీ షాట్ తీసుకున్నారన్న ఫీలింగ్, ప్యాచ్ వర్క్ జరిగిందన్న ఫీలింగ్ వచ్చింది నాకు షూటింగ్ స్పాట్లో. ఎట్లా జరిగిందో పక్కన పెడితే అట్లా అనిపించింది. కానీ దీనికంటే ముందు ఒక వీడియో చేసిన, అదే మన పొద్దున ప్రోమోస్ చూసి వీడియో చేసిన, అది కొంచెం కాంట్రవర్షియల్గా కూడా పోతుంది. సరే పోన్లే అని నాకు ఐ డోంట్ కేర్, నాకు అనిపించింది నేను చెప్పిన కరెక్ట్గానే. సీరియల్ వర్సెస్ రియల్, ఎవరి ఎమోషన్ కరెక్ట్గా కనెక్ట్ అయింది మీకు. ఇక్కడ హరిత గారు పవన్ సాయి వచ్చినప్పుడు కొంచెం సీరియల్ ఎమోషన్ లెక్క అనిపించినాయి అవి అంటే వాళ్ళు తరబడి సీరియల్ యాక్టింగ్ చేసి అట్నే ఉంటుందేమో వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ అదే డ్రామాటిక్గా ఉంటాయి అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఈ ఫీలింగ్స్ నచ్చుతున్నారు అంటే వాళ్ళు కూడా సీరియల్ చూసి వాళ్ళకి దానికి అడిక్ట్ అయి ఉన్నారు. ఈ బిగ్ బాస్ ఈ ప్రైమ్ టైము ఈ సీరియల్ టైంలో అచ్చుడుతోటి మా అమ్మలక్కలంతా సీరియల్ చూసేటోళ్ళు దీనికి అడిక్ట్ అవ్వడంతో సీరియల్ పర్ఫార్మెన్స్ చూపిస్తేనే నచ్చుతున్నారు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. లిటరల్లీ ఇట్స్ నాట్ రైట్ టైం ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది, నాకు నచ్చలే బేసిక్గా. అయితే ఈ డ్రామాలు ఎమోషన్లో కనెక్ట్ అవుతారు జనాలు. ఎందుకు కనెక్ట్ అవుతారు అయ్యా అంత టూ మచ్గా? నిజంగా నీ రియల్ లైఫ్లో అంత టూ మచ్గా చేస్తావా? ఇవన్నీ ఉంటాయా ఇంట్లో ఉంటాయా చెప్పు? మీ అమ్మనాయనతో ఇట్లా ఉంటావా? హాస్టల్కి పోయి వచ్చినాక
ఇవన్నీ ఉండేవి కదా, అది నేను డ్రామా అంటున్నా. ఆ డ్రామాకి మీరేమో కనెక్ట్ అయ్యి డ్రామా సూపర్ అని చెప్పి కోర్స్ పిఆర్ వాళ్ళు కావచ్చు నాకు పర్సనల్గా అబ్యూజివ్ మెసేజ్లు పెట్టిరు, సంక నాకుపోరు మీరు. ఓవర్ డ్రామాటిక్ మా ఇండ్లలో అయితే ఉండే పోయి, మేము నార్మల్ మనుషులు మేము గింత ఓవర్ డ్రామాటిక్గా చేయము, ఉఫ్ ఆఫ్ అని మా అమ్మ నాయన అంటాం. అందరిని ఎవరు పడితే వాళ్ళని అమ్మ నాయన అనం మేమైతే. అమ్మనే అందరు అమ్మలే అందరు నాన్నలే సరిపోయింది అయ్యా. అవైతే మా దగ్గర ఉండే అబ్బా, మీ ఇళ్ళలో ఉంటాయేమో, మీరు నచ్చేటోళ్ళు ఎవరైతే నచ్చుతారో వాళ్ళ ఇళ్ళలో ఉంటాయేమో. అందుకే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన, నాకు రియల్ ఎమోషన్స్ డిమాండ్ పవన్ వల్ల దానిలో కనిపించినాయి. ఈ రియల్ ఎమోషన్స్ నాకు నచ్చలేవు అని చెప్తే తనుజ ఫ్యాన్స్ అంటే నన్ను తిట్టుకుంటూ మెసేజ్ చేస్తారు. సంతోషం అబ్బా, మీ బతుకు బుగిపాలు అయిపోయిందంటే మీకు సీరియల్ ఎమోషన్స్ ఎమోషన్ లెక్క కనబడుతున్నాయి, రియల్ ఎమోషన్స్ నాన్ సెన్స్ లెక్క కనబడుతుందంటే మీరు ఒక డ్రామా లోకంలో బతుకుతున్నారట, ఒక హాల్యూసినేషన్లో ఉన్నారు, మీ జీవితం సగం సగనాగిపోయిందని అర్థం చేసుకోవచ్చు. నన్ను తిడుతున్నారు, పర్సనల్ అబ్యూజ్ చేసిరబ్బా, పర్సనల్గా ఫ్యామిలీని గుంజి మరీ అబ్యూజ్ చేస్తారు కదా, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు అంతే. ఎందుకంటే ఎందుకు చెప్పు, నువ్వు ఒకటికి ఫ్యాన్ అని చెప్పి వాడు సంకనాకుతున్నావు అంటే నీ జీవితం మీద నీకు అసలు కొంచెం కూడా అది లేదన్నట్టే. ఒకవేళ నువ్వు పిఆర్ఐ డబ్బులు తీసుకొని చేస్తున్నావు అంటే ఇంకా నువ్వు పైసల కోసం చేస్తున్నావు, లేదు నిజంగా ఫ్యాన్ అయ్యి చేస్తున్నావు అంటే ఇంకా నీ జీవితం బుగ్గిపాలి, వేస్ట్ నువ్వు. ఎందుకంటే నువ్వు ఇంకోరి కోసం నువ్వు ఇంకోరిని తిడుతున్నావు కదా. నేను ఇక్కడ రివ్యూస్ చేస్తున్నావు కాబట్టి నేను ఒక 4 మాటలు అంటున్నా, రైట్ ఏంది రాంగ్ ఏంది, నువ్వు ఊరికే అంటున్నావు అంటే నీకు నీ జీవితం నాశనం. సరే పీకంతి కానీ ఏమైనా పోనీ. అయితే నేను ఆ వీడియోకి స్టాండ్ అయ్యి ఉంటే ఇప్పుడు నేను అదే మాట్లాడతా, చచ్చిపోరు మీరు బాధపడి. అండ్ నాకు ఇవన్నీ పక్కన పెడితే పవన్ సాయి వాయిస్ భలే నచ్చిందబ్బా. వాయిస్ సేమ్ సిద్ధార్థ్ గారి వాయిస్లో ఉంది, చాలా బాగుంది వాయిస్ వినడానికి. అతని నుంచి డ్రామా లేదులే, హరిత గారు టూ మచ్ ఎమోషనల్ డ్రామా క్వీన్ అనిపించింది. అంత మళ్ళీ తల్లి బిడ్డ కనెక్షన్ ఉంటే మిమ్మల్ని మిస్టర్ పుట్టస్వామి కప్పుతో చూడాలి, మిమ్మల్ని అని ఎందుకంటారు సార్, మిమ్మల్ని ఎందుకంటారు మేడం, మీకు క్లోజ్ కదా, బిడ్డ కదా, తనుజ అమ్మాయి తనుజ అని పిలవచ్చు కదా, మిమ్మల్ని కప్పితే చూడాలి అక్కడ మిమ్మల్ని ఏంది, ఏందో రిలేషన్షిప్లో సార్లు మేడంలు. ఓకే పక్కన పెట్టండి. అయితే అప్పుడు వీడియోలో నేను ఒక పాట పాడినా వీడియో ఎండింగ్లో, అది చాలామందికి నచ్చిందట. అన్న అది సడన్గా అప్పుడప్పుడు క్రియేట్ చేసి పాడినావు కదా, ఒకసారి మళ్ళీ మొత్తం పాడొచ్చు అన్న, మంచిగా అది ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు అని అంటారు. సరే ఓకే రైట్, మొత్తం పాడేస్తాం. మన తబక్ రైజర్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం రెడీ. దివ్య ఎలిమినేషన్ని కాపాడింది బిగ్ బాస్ అని నేను గట్టిగా నమ్ముతున్నా. కావాలనే దివ్యాని సేవ్ చేసారు, ఎందుకంటే రైవల్రీ ఉండకపోతే సప పడుతుంది సీజన్ అని చెప్పి చేసారు. సో అందుకోసమే నాకు సడన్గా అప్పుడు వెళ్ళిన పాట, టాపులున్న తనుజతోటి ఒక్కరోజు ఫైట్ చేసి, రెడీ 1 2 3 4. టాపులున్న తనుజతోటి ఒక్కరోజు ఫైట్ చేసి, సల్లవడ్డ సీజన్లో ఎల్లిపాయ కారం వేసి, గట్టి లొల్లి వెట్టి వాడుకుంట వట్టు దిట్టి, దివ్య గట్టి లొల్లి వెట్టి వాడుకుంట వంటు దిట్టి, దివ్య బిగ్గు బాసు నిన్ను మెచ్చి ఎలిమినేషన్ ఆపి పిచ్చి కొట్టుకొని సావండని కోపరేటు చేసినాడు దివ్య. రైట్, ఇది పాట అప్పుడు పాడింది, కానీ అది కట్గా అప్పుడప్పుడు క్రియేట్ చేస్తూ పాడేసరికి కొంచెం ల్యాగ్ అయింది. రైట్, ఇది మ్యాటర్. అండ్ ఈరోజు ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది, ఎవరి ఎమోషన్స్ ట్రూ అనిపించినాయి, ఎవరి ఎమోషన్స్ రియల్ అనిపించినాయి, ఎవరి రియల్ అనిపించినాయి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అఖిల్ సార్థక్ ఫ్యాన్స్, ఎనీ అఖిల్ ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి. ఆర్ యు దేర్? కళ్యాణ్ అఖిల్ ఫ్యాన్ అంట, ఫ్యాన్ వార్స్ కూడా చేసిండట. అంటే ఆ సీజన్లో ఫ్యాన్ వార్స్ చేసింది నేనే అని చెప్పిండు, చాలా ఫ్యాన్ వార్స్ చేసిన అన్నాడు. మరి అది అఖిల్ కోసం చేసిందా అభిజిత్ కోసం చేసిన, దిట్స్ అ క్వశ్చన్ మార్క్, క్లారిటీ ఇవ్వాలి. సరే అఖిల్ ఫ్యాన్ అని చెప్పిండలే, అఖిల్ ఫ్యాన్ అఖిల్ బాటలోనే నడుస్తుండు. సో ఆ టైంలో కూడా ఒక కనెక్షన్, ఒక బాండింగ్ ఎట్లయితే ఉందో ఇప్పుడు కూడా ఈయన కనెక్షన్ ఏర్పరచుకోవడానికి చాలా సాయశక్తుల ప్రయత్నం చేసిండు. అఫ్కోర్స్ అప్పుడు అది ట్రూగా నడిచింది, ఇక్కడ కొంచెం కావాలని ట్రాక్లు వేసుకోవడానికి స్టార్టింగ్లో కొంతమంది ప్రయత్నాలు చేసినట్టుగా అనిపించింది. రైట్, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు ఈరోజు ఎపిసోడ్లో నాకు సుమన్ శెట్టి అన్న కిడ్స్ వావ్ అనిపించారు. ఎస్పెషల్లీ రూపిక, చిన్న పాపే కానీ ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ చెప్పేదాంట్లో క్లారిటీ కానీ అండ్ చూడడానికి కూడా రూపిక అన్న పేరుకి తగ్గట్టుగా రూపాన్ని కూడా చాలా చక్కగా ఉంది అమ్మాయి. అండ్ చిన్న పాప అయినా కానీ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడింది. అండ్ శ్రీనివాస్ రెడ్డి అన్న సూపర్గా రోస్ట్ కూడా చేసిండు కొంత, ఇది బర్నీ అన్నని. అండ్ అందరి గురించి బాగానే మాట్లాడిండు, బాగా అనిపించింది. అండ్ అఖిల్ టువర్డ్స్ రీతు చాలా కాన్ఫిడెంట్ చెప్పిండు, మంచిగా చెప్పిండు, తప్పులేం లేవని చెప్పేసిండు. ఎందుకంటే రీతు సైడ్ నుంచి తప్పులేం లేవు. రీతు బాండ్ వల్ల డెమాన్కి కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ రీతుకి ఏం ప్రాబ్లం లేదు. రీతు చాలా తెలివిగల అమ్మాయి లాగానే దూసుకొని పోతుంది. ఇక్కడ డెమానే పాయే. నెక్స్ట్ ఆ జమీల్ అనేటి ఆయన ఉన్నాడు కదా, అదే మన సంజనక్క వాళ్ళ నెఫ్యూ అంటే ఏంటిదబ్బా, నెఫ్యూ అంటే మేనలుడేనా, నీస్ అంటే మేనలుడా, ఓకే అదే ఇక మొత్తానికి అయితే వాళ్ళ దగ్గర చుట్టం
లైక్ అతను అబ్బా ఏం మాట్లాడండి అబ్బా, తెలుగు వచ్చిరాని తెలుగు అయినా కానీ భలే మాట్లాడండి, కన్నడ అనుకుంటా వాళ్ళది, వచ్చిరాని తెలుగు అయినా కానీ సూపర్ మాట్లాడండి అనిపించింది. ఎక్సలెంట్గా మాట్లాడండి అబ్బా, ఆ మాట్లాడే విధానంలో కాన్ఫిడెన్స్ ఖతర్నాక్ ఉన్నది. కానీ ఈ గేమ్ ఏమైనా మారుతుంది అంటే క్వశ్చన్ మార్క్ అబ్బా. ఇప్పుడు మారే ఛాన్సెస్ ఏం లేవు, ఎందుకంటే నామినేషన్స్ లిస్ట్ చూస్తే, అంటే నామినేషన్ ఫస్ట్ రౌండ్ చూస్తే సీక్రెట్ నామినేషన్స్ చేయరా అంటే సేఫ్ నామినేషన్ చేసిరా, అంత సేఫ్ నామినేషన్సే. నామినేషన్స్కి సంబంధించిన ఫుల్ వీడియో డీటెయిల్స్ తోటి రేపు పొద్దుగాల పెడతా. మా మిడ్ నైట్ ముచ్చట్లు ఏముండదు, ముచ్చట కొంచెమే ఉంటుంది కాబట్టి పొద్దుగాల మంచిగా మన నామినేషన్కి సంబంధించిన వీడియో పెడతా చూడుర్రి. రైట్. అండ్ పవన్ వాయిస్ గురించి ఆల్రెడీ చెప్పేసిన. అండ్ హరిత గారు, తనుజ, అబ్బా ఇద్దరు మామూలుగా లేదయ్యా, చంపేసారు, ఎమోషన్ పిండేసారు. అసలు సీరియల్ ఫ్యాన్స్ అయితే ఇట్లా ఇట్లా సీరియల్ రెగ్యులర్ చూసి మా అక్కల అమ్మలు ఉంటారు కదా, వాళ్ళందరికీ నరాలు ఎక్కిపోయేది అప్ప. ఏం ఎమోషన్స్ రా, బ్యాక్గ్రౌండ్లో బీజిఎం అప్ప, ఎవరికి లేని బీజిఎం, నీవే 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 నేనంట బీజిఎం వేసారు. అని బీజిఎం వేసారు తెలుసా, అందరికి వేసిరా. ఆ పర్ఫార్మెన్స్, ఆ గ్యాప్స్ ఉండాలి, ఆ గ్యాప్స్ ఉంటేనే మనకు ఆర్ఆర్లు పడతాయి. ఆ గ్యాప్ ఇచ్చారు, వాళ్ళు కావాల్సినంత గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు చూడు మామూలుగా మాట్లాడుతూ ఇవన్నీ ఉంటాయి. ఆ గ్యాప్ల వల్ల మనకి వెనకాల బీజిఎంలు పడతాయి అంటే, అట్లా మాటల మీద అయితే బీజిఎం లేరు కాబట్టి గ్యాప్లు ఇచ్చారు, ఎమోషన్స్ చూపించారు, కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి. హే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, అందుకే నేను అంటున్నారు 65 కాడు వేస్ట్ కాడు అంటే నేనే కదా చాలామంది. ఆమెను కాపాడుతుంది ఒకరేట అబ్బా ఈ సీజన్లో. ఇంకోటి ఏంది, కొంతమంది మర్యాద పురుషులు ముద్దు మాటలతో మందార పూలు చెవులో పెట్టిరని అంటారు, కానీ ఆ మందారానికి ఉన్న విలువ తెలియదు. చెవుల్లో పెట్టిన మందారానికి విలువ ఎక్కడుంటుంది అక్క, బక్రాన్ చేసినావు నువ్వు అని చెప్పి ఆయన చెప్పిన మాటకి ఈమె కలర్ చేసి దాన్ని ఏం చేసిందంటే మందార పువ్వు, అందంగా ఉండే మందార పువ్వు వాల్యూ తెలియదు, వాటితోటి మాలలు కట్టి దండగా వేసేయాలి భగవంతుడికి. భగవంతుడు అంటే పని భగవంతుడు. సీరియల్ డైలాగ్ చెప్పింది అక్క మొత్తం ప్రిపేర్ అయ్యి. ఓకే టేక్ ఓకే అనిపించింది నాకైతే. నెక్స్ట్ డిమాండ్ పవన్ వల్ల ఫాదర్. వావ్, అరే పవన్ భయ్ నువ్వు వాడుకుంటేనా ఈ ఎమోషన్ని, నువ్వు యాడ్నో ఉండేటో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎక్సలెంట్ అబ్బా, వాళ్ళ నాన్న మాట్లాడే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది, వెరీ నైస్. సరే, మనకి ఇది బ్రీఫ్. ఇప్పుడు మనం ఏమేం జరిగింది, ఎవరెవరు ఏమి హింట్స్ ఇచ్చారు ఫాస్ట్గా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలని సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. అస్సలు మర్చిపోదు, 2 లక్షలు కొడదాం ఈ సీజన్. 30 రోజులు ఉంది, 30 రోజుల్లో 2 లక్షలు కొట్టడం ఎలా అని బుక్ రాద్దాం మనం. 1,20,000 అయిపోయారు, 1,22,000 దగ్గరలో ఉన్నారు. చెప్తున్నా ఇంక 80,000 మాత్రమే, జస్ట్ 80K ఈజీగా అయిపోతుంది. 30 రోజులు ఉంది. ప్రతిరోజు మనం కనీసం 2,000 మందిని పెంచుకున్నా 60,000 కదా, 2,500 పెంచుకుందాం, ఈజీగా అయిపోతుంది 80,000. ఏమంటారు? చలో కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయరి, చెప్తా గంట కొట్టండి, ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. అంటే చూసేటోళ్ళే కొట్టుర్రి. సో ఎపిసోడ్ అంటే వీడియోలు చూడకుండా మనకి సబ్స్క్రైబర్ కౌంట్ ఎక్కువ ఉండి వ్యూస్ తక్కువ ఉంటే ఏమంత అందంగా కనిపించదు కదా. సరే, ఉన్న కాడికి చూసేటోళ్ళు అయితే కూడా సంతోషం. ఎవరైనా బిగ్ బాస్ చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పంపించండి మన వీడియోస్, ఒకసారి చూస్తారు. రైట్. ఆ తర్వాత లైక్ కూడా కొట్టండి, హైప్ ఇవ్వండి. రైట్. ఓపెనింగ్ మనకి నాగార్జున సార్ భ్రమరాంబకి నచ్చేసానే నేను పాట మీద వచ్చారు. ఓకే, ఆ తర్వాత చాలా బాగున్నారు సార్, బ్లాక్ టీషర్ట్లో సూపర్. అయితే వచ్చిన తర్వాత అక్కడ ఆడియన్స్ ఉన్నారు, ఆడియన్స్ తోటి మాట్లాడారు. ఒక 4 ఆడియన్స్ తోటి మాట్లాడారు. అందులో ఎవరాళ్ళు, ఒకరు చెన్నై నుంచి వచ్చారంటే తనుజ ఫ్యాన్ అంటే బాగా ఆడుతుంది, అసలు ఏడుపు తగ్గించేసింది, స్ట్రాంగ్ అండ్ బోల్డ్గా మాట్లాడుతుంది. నాకైతే నమ్మకం లేదురా ఏందో. తర్వాత కిషోర్ కుమార్ గారు లాలాపేట నుంచి వచ్చారు. థ్యాంక్ యూ సార్, మీరన్నా లాలాపేట నుంచి వచ్చినా అని చెప్పారు. కొంతమంది వచ్చి సార్ ఎక్కడి నుండి వచ్చారు, హైదరాబాద్ నుండి వచ్చాను సార్. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ, హైదరాబాద్లో కాదా? ఈయన మంచిగా లాలాపేట అని చెప్పిండు. ఒక లాలాపేట హైదరాబాద్లో ఒక ఏరియా. సుమన్ చెట్టు అన్న ఫ్యాన్ అంట. అండ్ ఇంకొక ఆమె వచ్చింది కదా, ఆమె కొంచెం స్టైల్గా మాట్లాడింది. ఆమె వచ్చేసి మన్మధుడు లాగా ఉన్నారు, అంటే డీసెంట్. అండ్ మిమ్మల్ని శివ సినిమా చూసి యాంగ్రీ యంగ్ మ్యాన్ అనుకున్నాము, మిమ్మల్ని చూస్తుంటే మన్మధుడు లాగా ఉన్నారు, వెరీ నైస్ అని చెప్తుంది. అక్క అది సినిమా రైట్, ఇది సినిమాని అది సినిమాని. బయట ఆయన నిజంగా మన్మధుడే. అమ్మాయిలకైతే ఎగ్గిస్తాడు, అబ్బాయిలకైతే షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఓకే. తర్వాత సుమన్ శెట్టి అన్న అండ్ సుమన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు అంటే ఇష్టం, ఎందుకంటే ఎథిక్స్ బాగుంటుంది. అండ్ సుమన్ శెట్టి లవ్లీ ఫ్యామిలీ వాడాయి. నేను కూడా లవ్లీ ఫ్యామిలీ అంటే ఓకే అనుకోగానే వాళ్ళ 2 పిల్లలు వచ్చిన తర్వాత లవ్లీ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ, మస్తు ఉన్నారు పిల్లలు ఇద్దరు, చాలా చక్కగా ఉన్నారు. రైట్. నెక్స్ట్ మనకి నాగార్జున సార్ మన టీవీ సోమవారం నుంచి గురువారం వరకు లేదు, అయిపోయింది కదా. ఓకే సార్, శ్రీకాలు చెప్పాలన్నా వద్దా? విజయవాడలో ఉన్న బాబీ వద్దు. ఓకే రైట్. రీతు సార్ మీరు బ్లాక్లో వస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఎలా ఎక్స్పెక్ట్ చేసావు సార్? పవర్ సార్, సూపర్ పవర్ సార్, అదే సూపర్ పవర్తో ఎలిమినేషన్ ఎవరు అవుతారో చెప్పి. అంత పవర్ వద్దు సార్ మనకి, అంత పవర్ వద్దమ్మా అన్నట్టుగా అన్నది. ఆ తర్వాత
అందరూ కూడా మీరు సీక్రెట్స్ చెప్తే మీ ఫ్యామిలీని పంపిస్తామని చెప్పారు. సీక్రెట్స్ అంటే ఇక సుమన్ అన్న ఒకటి చెప్పిండు, అయ్యా షూటింగ్ అని చెప్పి నైట్ పోయి పార్టీలు చేసుకుంటాను నేను అని చెప్పిండు. అక్కడ పార్టీలలో ఏం చేస్తుంటే, ఏం సార్ డిస్కషన్స్ మాట్లాడుకోవడం అట్లాంటివి ఉంటాయి సార్ అని. ఇంకా సార్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ అని చెప్పి తనుజ ఉండి, సార్ మా అపార్ట్మెంట్కి అమ్మ అప్రూవల్ ఉంటుంది సార్, అమ్మ అప్రూవల్ ఉంటేనే లోపలికి అలో అనేది ఉంటుంది. సో నేనేం చేసిన అంటే నేను సీక్రెట్గా నేను యాప్ డౌన్లోడ్ చేసుకుని అప్రూవల్ తీసుకున్నా, ప్రీ అప్రూవల్ చేసేస్తా, అమ్మకు నోటిఫికేషన్ కూడా రాదు, ఎవరైనా వచ్చినా పోయినా కానీ అట్లా మేనేజ్ చేస్తున్నాను సార్ అని చెప్పింది. ఓకే, ఆ కాఫీ షాప్ అబ్బాయి వచ్చాడా అన్నట్టు. ఆ కాఫీ షాప్ అంతా ట్రాష్ సార్. సరే, సుమన్ అన్న ఫ్యామిలీ వచ్చింది, ఆడియో గుర్తుపట్టాలి అన్నారు. డాడీ అయిన తర్వాత గుర్తుపట్టరా. ఇమాన్యుల్ ఎక్కడ ఉన్నాడు, ఆలోచిస్తా కూర్చున్నాడు. ఎందుకంటే 2 సార్లు వాయిస్ వినిపించినప్పుడు సార్ మళ్ళీ ఒకసారి సార్ అది అంటాడు. ఎక్కడ ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు గేమ్ గురించి. ఎవరు ఏం చెప్పారు, నేను ఎట్లా మార్చుకోవాలి, ఏంది, అవినాష్ ఏం చెప్పిండు, తనుజాకి ఆపోజిట్గా బాగున్నా వద్దా, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటాడు. పిల్లలు వచ్చారు, మన సుమన్ అన్న వాళ్ళ పిల్లలు రూపిక అండ్ గౌతమ్, చాలా వెరీ వెరీ క్యూట్ కిడ్స్. అండ్ శ్రీనివాస్ రెడ్డి అని వచ్చిండు. వచ్చి రూపిక చెప్తుంది, స్ట్రాంగ్గా ఉండాలి నాన్న, ఏడవద్దు, ట్రోఫీ తీసుకొని రావాలి. అండ్ లాస్ట్లో డోంట్ ట్రస్ట్ ఎనీవన్, వాళ్ళ మమ్మీ కూడా అదే చెప్పింది. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్తా, ఆయనకు అనవసరంగా ఇన్పుట్స్ ఇస్తుర్రు వీళ్ళు. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ ఏంది, ఆయనని ఎవరైనా చీట్ చేద్దామని అనుకున్నారా? తనుజ చీట్ చేద్దామని అనుకుందా? లేదు కదా. భరణి అన్న చీట్ చేద్దాం అనుకున్నాడా? లేదు కదా. దివ్యానికితో చీట్ చేద్దాం అనుకుందా? లేదు కదా. అసలు ఆయన ట్రస్ట్ చేసిన పర్సన్స్ ఆయనకి ఎక్కడ మోసం చేసిరని డోంట్ ట్రస్ట్ ఎనీవన్ అని చెప్తున్నారు. రూపిక వాళ్ళ లాస్య గారు మీకే చెప్తున్నా, మీరు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? ఆయన ఆట ఆయన ఆడుకుంటాడు, సింపుల్గా వెళ్తాడు, ఆయనకు అద్భుతంగా ఓట్లు పడుతున్నాయి, ఆయన నచ్చేటోళ్ళు జనాలు బయట ఉన్నారు, ఓట్లు వేస్తున్నారు. దానికి లాజిక్ లేవు, దానికి మ్యాజికే ఉంది. ఆ మ్యాజిక్ ఏందో దేవునికి ఎరక. మరి లవంగాలు జేబులు వేసుకుంటాడంట, దానివల్ల అవుతుందని చెప్పి వరినన్న మొన్న కామెడీ చేసినట్టు అట్లా అవుతుందా, మరి ఏం జరిగింది కానీ తెలియదు. కానీ సుమనన్నకి ఫ్యాన్స్ ఉన్నారు, హ్యాపీగా ముందడికి పోతున్నాడు, ఇబ్బంది లేకుండా టాప్ 5 కూడా పోయే ఛాన్స్ ఉంది, అంత ఉంది. లేదా టాప్ 6లోనే వెళ్ళిపోతారు. అసలు ఆయనకి సడన్గా డోంట్ ట్రస్ట్ ఎనీవన్, ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీవన్, బిల్లా ఎందుకయ్యన్ని అవసరం లేదు ఆయనకి. అసలు ట్రస్ట్ నో వన్ ఎందుకు అక్క? నువ్వు రూపిక నువ్వు ఎందుకు ట్రస్ట్ నో వన్ అని చెప్పినావు నీకనే తెలియదు. కింద కామెంట్ చేసి చెప్తా. అసలు ట్రస్ట్ నో వన్ అని ఎందుకు చెప్పినావు నువ్వు? అసలు రీజనే లేదు. ఆయనను ఎవరైనా మోసం చేస్తే ట్రస్ట్ నో వన్ అన్న అందం ఉంటుంది. ఆయన మోసమే చేయరు. అవసరమైతే ఆయన కోసం సమోసాలు చేస్తారు, మోసాలు చేయరు ఆయన కోసం. ట్రస్ట్ నో వన్ అని చెప్పింది లాస్ట్లో. సరే, దానికంటే ముందు ఇక అన్న ఎమోషనల్ అవుతాడు పిల్లలు అనగానే, పండు 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 సూపర్ రా పండు అంటే ఇన్ని వారాలు ఉంటారని అనుకోలేదు కదా అంటే అనుకోలేదని అన్నారు. మేము కూడా అనుకోలేదు. రివ్యూవర్లు అందరికీ కూడా అదే డౌట్ ఇప్పటికి కూడా. అదొక మిత్, పెద్ద సస్పెన్స్. ఈ సీజన్లో సుమన్ శెట్టి అన్న ఎందుకు నచ్చిండు, తనుజ ఎందుకు నచ్చింది జనాలకి, అది అర్థం కాదు, మిత్ అది అంతే. పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఎందుకు నచ్చలేదు అంటే పర్ఫార్మెన్స్ చేసారు కాబట్టి నచ్చలేదు. పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళు ఎందుకు నచ్చారంటే పాపం పర్ఫార్మెన్స్ చేయలేదు, పాపం అబ్బా అయ్యో అన్నారు. ఒరే అయ్యకున్న వారయ్యా, ఇట్లయితే బిగ్ బాస్ని చంపేస్తారు. రైట్. శ్రీనివాస్ రెడ్డి అన్నగా మాట్లాడింది చాలా బాగుంది. అండ్ బాగా ఆడుతున్నాం అని చెప్పేసి నేను టాప్ 5 పెట్టమంటే పెట్టాను. టాప్ 5లో సుమన్ శెట్టి అన్న ఫస్ట్, ఇమాన్యుల్ సెకండ్, తనుజ థర్డ్. ఈ ఇమాన్యుల్ తనుజ కంపల్సరీ ఉన్నారు ప్రతి దగ్గర. కొన్నిట్లో కళ్యాణ్ ఉన్నాడు, కొన్నిట్లో కళ్యాణ్ లేడు. కానీ బయట ఓటింగ్ చూస్తున్నా కళ్యాణ్ గట్టి ఉన్నాడు. భరణి అన్న, కళ్యాణ్ వీళ్ళ పేర్లు పెట్టిండు. అండ్ పద్మశ్రీ కట్అవుట్ వచ్చింది, అదే మన నాగార్జున గారు. సార్ నా పర్ఫార్మెన్స్ నచ్చితే మీకు నాకు ఓట్ చేయండి అనుకుంటా, నాగార్జున సార్ ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ చేయండి ఇమీడియట్లీ. అది ఒకటి పద్మశ్రీది పోస్టర్ వస్తే, ఇది కరెక్ట్గా సుమన్ శెట్టికి ఆ హైట్ కరెక్ట్గా కెమెరా ఇట్లా పెడితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అని చెప్పి అన్న చెప్పిండు శ్రీనివాస్ రెడ్డి అన్న. ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడతామని చెప్పి నాగార్జున సార్ అడిగిండు. అయితే ఇంకా మిగతా వాళ్ళ గురించి మాట్లాడిండు. ఈ కెమెరాలకైతే ఆ పద్మశ్రీది యాక్చువల్లీ సంజనాకి సరిపోద్ది, సంజన గారు కూడా కెమెరాలతో బాగానే మాట్లాడతారు అంటే, గౌరవ్ మాట్లాడేవాడు కదా అని అంటే, గౌరవ్ మాట్లాడేటాడు, ఆయన వెళ్ళిపోయాడు కదా. కానీ ఆయన ప్రతిసారి వచ్చి దే ఆర్ చీటింగ్ సార్ బిగ్ బాస్, దే ఆర్ చీటింగ్ బిగ్ బాస్ అని అనేటోళ్ళు అని చెప్పి ఆయన కామెడీ బాగా చేసిన. సేమ్ గౌరవ్ వాయిస్ని ఇమిటేట్ చేసిన, బాగా అనిపించింది ఇమిటేషన్. అండ్ అపరిచితుడు వచ్చింది. అపరిచితుడు అయితే బ్యాడ్ అని కాదు కానీ గుడ్గా చెప్తా, తప్పు చేస్తే ఫైటు, ప్రేమ వస్తే ప్రేమ. తనుజాలో ఆ పాజిటివ్నెస్ రకరకాలుగా, తనుజలాగా ఉంటుంది, కోపం వస్తే కోపం వస్తుంది, ప్రేమ వస్తుంది, ఇవన్నీ చూపిస్తుంది. అన్ని రకాల యాంగిల్స్ ఆ ముగ్గురు కూడా ఆమె లోపల ఉంటారు. కాబట్టి ఇది అపరిచితుడు అయితే కంపల్సరీగా తనుజాకే అని చెప్పి చెప్పిండు. తనుజ అంటే కొంచెం నచ్చినట్టుంది, అంటే తనుజ ఇష్టపడేటోళ్ళు ఉంటారు కదా, నచ్చినట్టుంది, అందుకని చెప్పిండు. వేరియేషన్స్ కనబడుతున్నాయని. ఇమాన్యుల్ గురించి మాట్లాడి, ఇమాన్యుల్ నువ్వు ఫన్ను, నీ గేము, అసలు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటావు. కానీ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు తనుజ నచ్చింది అనుకో, ఇమాన్యుల్ డెసిషన్లు కింద మీద అనిపిస్తాయి, అంటే సెల్ఫిష్గా తీసుకున్నట్టుగా అనిపిస్తాయి, ఇవన్నీ అనిపిస్తాయి. తనుజ గేమ్ ప్లే నచ్చిన వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. కాబట్టి అన్నకి తనుజ గేమ్ ప్లే నచ్చింది కాబట్టి ఇమాన్యుల్ గేమ్ ప్లే ఇట్లా అనిపించింది, సెల్ఫిష్గా అనిపించింది. డెమాన్ గురించి, గేమ్ నీకోసం ఆడవయ్యా,
ఇప్పటికైనా నీకోసం ఆడతామని అనుకుంటున్నాను అన్నాడు. అంటే నా కోసమే ఆడుతున్నా అని చెప్పి డెమాన్ అన్నాడు. అంటే రీతు కోసం నువ్వు గేమ్ ఆడుతున్నావు అని. అంతే కదా, రీతు చేసింది, రీతు ఆడేది గేమ్ కిందకి అయిపోద్ది. ఇప్పుడు డెమాన్ ఏంటంటే ఆయన గేమ్ వదులుకొని చేస్తున్నట్టుగా అయిపోతుంది అనవసరంగా. ఇప్పుడు చూడు, ఇవాళ రేపు ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ముళ్ళే ఎరిగిపోద్ది, ఆకులు హైబ్రిడ్ అయినాయి అని చెప్పి నేను చాలా సంవత్సరాల క్రితమే చెప్పిన. లైక్ దట్. నెక్స్ట్ భరణి అన్న. భరణి గారిని చూస్తుంటే యాక్చువల్లీ నేను పాపని చిలుకూరు బాలాజీ సైడ్ స్కూల్లో డ్రాప్ చేయడానికి పట్టుకొని పోతుంటే గురుకుల్లో, అక్కడ గురుకులు ఉంది, అందులో జాయిన్ చేసినేమని అనిపించింది నాకు. బాగుంటుంది అబ్బా స్కూల్ చూడడానికి. ఎట్లుంటుంది ఎడ్యుకేషన్? అందులో ఎవరైనా మీ పిల్లలు చదివితే కింద కామెంట్ చేయండి, మా పిల్లల్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు? సరే, అయితే భరణి అన్న, నేను పోతుంటే చెరుకు బండ్లు కనిపించినప్పుడు నువ్వే కనిపిస్తున్నావు అన్న, నువ్వే అనిపిస్తున్నావు. ఎందుకంటే నీ నుంచి రసం కారతలేదు, కానీ అటోలు ఇటోలు చేరి ఛాయాదేవి సూర్యకాంతంలాగా అటు ఇటు మొత్తం మిమ్మల్ని రప్చర్ చేస్తా అంటే వాళ్ళ దగ్గర నుంచి రసాలు, నవరసాలు బయటకు వస్తా ఉన్నాయి ఎన్నో అని అంటే దివ్య వస్తుంది. దివ్య, తనుజ, వీళ్ళిద్దరి మధ్యలో, అబ్బో వీళ్ళిద్దరి మధ్యలో వచ్చి పోతూనే ఉంటావు అన్న, పోతూనే ఉంటావు చెరుకు రసంలో కర్ర వచ్చిపోయినట్టుగా అన్నట్టుగా చెప్తాడు. బాగుంది చెప్పడం, కంపారిజన్ అంతా కూడా బాగుంది. సంజన గారు 10% అని వాళ్ళ ఆయన చెప్పినప్పుడు షాక్ అయ్యాం. మా ఇంట్లో వాళ్ళు కూడా వింది, వామ్మో 10%, 10% ఎట్లుందా వామ్మో అని చెప్పి అనుకున్నాం మేము. అనగానే రూపిక, డోంట్ ట్రస్ట్ ఎనీ వన్ అన్న, ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్ అన్నట్టు చెప్తాను. ఎందుకు నమ్మద్దు ఆయన వేరే వాళ్ళని? ఆయన నమ్మిన వాళ్ళు ఎవరు మోసం చేసారు? ముందు జాగ్రత్త చర్యలు. సరే, ఇక నాగార్జున సరే మెను నమ్మద్దా, ఉమెన్ నమ్మద్దా అంటే, సరే ఎవరిని నమ్మద్దు అంటుంది. ఏంది ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుందని చెప్పి అక్కడ లోపల ఉన్న వాళ్ళు షాక్. ఎందుకంటే ఇట్లా మాట్లాడి పెద్ద మనిషి లేక అంటుంది. అంటే వీళ్ళంతా షాక్. ఒరే చిన్నపిల్ల ఏంది ఇంత స్ట్రాంగ్గా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత డేర్గా మాట్లాడుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది కదా. లైక్ నెక్స్ట్ సంజన గారి ఫ్యామిలీ వచ్చింది. సంజన గారి సీక్రెట్ ఒకటి చెప్పారు అన్నట్టు. ఏం సీక్రెట్ అది? ఏదో చెప్పారబ్బా, ఏదోలే, దాంతో పెద్ద సంబంధం లేదు. సీక్రెట్ తోటి ఏం పెద్దగా వచ్చింది లేదు, పోయింది. సంజనక్క ఫ్యామిలీ వచ్చింది. సంజనక్క వాళ్ళ మదర్, ఐ థింక్ మదరేనా, ఏమో మరి మదరే అనుకుంటా. అయితే తను వచ్చింది. అక్కడ అంటే ఎందుకు సన్నగాను, ఒకటే నువ్వు ఎందుకు తింటలేవా, ఎందుకు సన్నగాను, ఇట్లాంటివి అడిగింది. ఆ తర్వాత మొత్తం ఆ జమీల్ అయినా బాగా మాట్లాడిన అనిపించింది నాకు. బాండింగ్స్ అనేవి ఉంటాయి, కానీ బాండింగ్స్ వల్ల నీకు ఏం తగ్గిపోవద్దు ఒకటి. అండ్ ఇమాజిన్ నీకు కొడుకు, ఆల్వేస్ నీకు బయటకు వచ్చిన రిలేషన్ మెయింటైన్ చేస్తావు, ఓకే బాగానే ఉంది. సమ్వేర్ ఆ రిలేషన్స్ అనేవి నేను వెనక్కి లాగొద్దు, అవి లాగితే బాగుండదు అని చెప్తున్నా. అండ్ లైవ్లో ఒక మాట చెప్పారంట, ఇమాన్యుల్ నీకోసం మన సాక్రిఫైస్ చేయమంటే చేసిండా, నీకోసం సపోర్ట్ చేయమంటే చేసిండా, చేయరు, ఎవరిని నమ్మడానికి లేదు ఇక్కడ, నీ పని నువ్వు చూసుకోవాలని చెప్పిండంట. అండ్ ఆ తర్వాత మీరు ఎలాంటి వాళ్ళు తెలుసు, మీరు రిలేషన్స్కి ఎంత వాల్యూ ఇస్తారో తెలుసు. ఆ ప్రేమ అనేది మిమ్మల్ని డౌన్ చేయొద్దు. అంటే నా డౌన్ పాయింట్స్ ఏమున్నాయి మరి, నేను ఫిక్స్ చేసుకోవాల్సిన డౌన్లోకి వెళ్తున్న పాయింట్స్ ఏదైనా చాలా ఉన్నాయి. ప్లీజ్ స్టాప్ కంప్లైంట్ ఆపేసే. అంటే వాళ్ళ అమ్మ ఉండి పక్క నుండి ఏడుపు ఆపేసే అని కూడా చెప్తుంది. కంప్లైంట్స్ ఆపేటి. నీకు అవకాశాలు రావట్లేదంటే, అవకాశాలు రాకముందు కూడా నువ్వు స్టార్టింగ్ నుంచి ఆడినావు కదా, అట్నే ఆడు, గట్టిగా ఆడు. యు ఆర్ నాట్ అంటే నువ్వు 500% ఇస్తున్నావు, ఇంకా నువ్వు స్టార్టింగ్ ప్రైమ్ టైంలో నువ్వు ఎంత ఇచ్చినావు అంత ఇవ్వాలి. అంటే స్టార్టింగ్ టైంలో ఎట్లా ఇచ్చినావో అట్లా ఇవ్వాలి నువ్వు కంటెంట్. 76 రోజులు అవుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. కిడ్స్ని వదిలేసి ఇక్కడ వచ్చి ఉండడం అంటే మామూలు విషయం కాదు. చాలా క్లారిటీగా ఆడాలి, బాగా ఆడాలి, మంచిగా ఆడాలని చెప్పారు. అంటే ఇక నాగార్జున సరే ఈయన మాటల్లో చాలా క్లారిటీగా ఉంది అని అంటే, స్టార్టింగ్ కామెడీ కూడా చేసింది, 7 గుడ్లు తిన్నది 7 గుడ్లు అని చెప్పి అనడం, కానీ అదంతా బాగుంది. ఆ తర్వాత నాగార్జున సరే చాలా క్లారిటీగా మాట్లాడుతుంది, సార్ నా నెఫ్యూ సార్, కానీ నాకు తాత లాగా వీడు అని చెప్పి అంటాను. వాళ్ళ అమ్ముండి రీతు నీ లాఫ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా రీతు లాఫ్ బాగుంది, రీతు నవ్వు బాగుంది, అందరూ రీతు నవ్వు బాగుంది అన్నారు. చూసినరా, ఒక మాట చెప్తాను, మనస్ఫూర్తిగా నిజాయితీగా నవ్వితే ఎవరైనా దాన్ని అంటే నిజాయితీగా నువ్వు ఎట్లున్నావో అట్లా, అంటే ఆ నవ్వుని ఫిల్టర్లెస్గా నువ్వు ఎట్లున్నావు అట్నే చూపిస్తూ ఉంటే అది అలవాటు అయిపోతే జనాలకు నచ్చుతారు కూడా. ఇప్పుడు మనకు కొంతమంది సినిమా హీరోలు చూడగానే నచ్చరు, హీరోల కొడుకులు ఉంటారు, వాళ్ళు రాగానే నచ్చకపోతే మళ్ళీ మనకు వాళ్ళని చూపించి వాళ్ళని మన మీద రుద్దేసి వాళ్ళు బాగున్నారు అనిపించేస్తారు. లైక్ దట్. ఇప్పుడు ఈ నవ్వు ఉంది, మళ్ళీ చూసేసరికి మనకు నచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది ట్యూనింగ్ అన్నాడు, మన బ్రెయిన్ ట్యూన్ చేస్తూ ఉంటారు అన్నాడు. నెక్స్ట్ రీతు వాళ్ళ బ్రదర్ అండ్ అఖిల్ వచ్చిండు. సో గోవా ట్రిప్ దాన్ని ఒక సీక్రెట్ చెప్పింది. సీక్రెట్గా గోవాకి పోయినాము టకా అప్పటిదప్పుడు ప్లాన్ చేసుకుని. ఈ నగరానికి ఏమైంది అనే సినిమా ఇన్స్పిరేషన్ చాలా మందికి. రాత్రికి గోవాలు, రాత్రికి ఫారెన్ టూర్లు వేసేస్తూ ఉంటున్నట్టు. లైక్ దట్. అఫ్ కోర్స్ నువ్వే అప్పుడెప్పుడో చూపించారనుకోండి. రైట్. రీతు వాళ్ళ ఎవరు అఖిల్ వచ్చిండు. అఖిల్ అండ్ జతిన్ వస్తే నానే అని అంటే, ఆయన పెద్దగా వాళ్ళ బ్రదర్ పెద్దగా మాట్లాడేటట్లేడు, కొంచెం టాకెటివ్ కాదు, సైలెంట్గా ఉన్నాడు, ఎక్కువ మాట్లాడలేదు. బాగా ఆడుతున్నావు అన్నాడు. సన్నగాయినావు, సన్నవాడ్డావు, బాగా ఆడుతున్నావు, కెప్టెన్ అయినావుగా
అమ్మ కోసం అంటే ఆ అమ్మ కోసం అయినా అమ్మ చెప్పింది అని చెప్పి అంటాడు. మంచి మౌస్ హైదరాబాద్ అని అంటుకున్నాడు. నెక్స్ట్ గేమ్ అయితే సూపర్ ఆడుతున్నావు అంటే ఆ తర్వాత ఓకే ఇక అక్కడ నుంచి అఖిల్ తీసుకున్నాడు. అఖిల్ టేక్ ఓవర్ చేసి వన్ అండ్ ఓన్లీ వన్ కంటెస్టెంట్ విపరీతమైన నెగిటివిటీతో వచ్చి విపరీతమైన పాజిటివిటీతో బయటకు రాబోతుంది అని చెప్పిండు. మొత్తం పోయింది, బయట ఉన్న నెగిటివిటీ మొత్తం క్లీన్ అయింది, మొత్తం పోయింది అని చెప్పిండు. నిజంగా మొత్తం పోయింది. ఆ డిస్కషన్స్, ఆ టీవీ ఫైలు అదంతా పోయింది. రీతు మీదకి వచ్చింది కదా, మొత్తం రీతు మీద నుంచి సైడ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే రీతు పోలేదు, ఆ వీడియోలలో ఉన్నది రీతు కాదు. ఒక్కసారి రీతు వచ్చింది, మిగతా ఎప్పుడు అది కూడా ఫ్రెండ్స్ అందరూ 2-3 కలిసి ఉన్నప్పుడే వచ్చింది, ఇండివిజువల్గా కాదు. అండ్ ఆ తర్వాత వీడియోస్లో ఉన్నది ఎప్పుడు కూడా రీతు కాదు, వేరే పర్సన్స్ వచ్చారు. రీతు అని వెనక నుంచి చూపించి రీతు అని చెప్పారు, రీతు కాదు అని చెప్పి ప్రూవ్ చేసిండు ఆయన. కాబట్టి బయట ఆ నెగిటివిటీ పోయింది. సో ఆ ధర్మాన సంథింగ్ ఆయన పేరు ఉంటుంది, మహేష్, ఆయనతో ఉన్న కంప్లీట్ కాంట్రవర్సీ క్లియర్ అయిపోయింది. కాబట్టి అందుకే అఖిల్ అంత కాన్ఫిడెంట్గా నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు ఉన్న నెగిటివిటీ అసలు లేనే లేదు, మొత్తం పాజిటివిటీ అయిపోయింది, ఇబ్బందే లేదు, నువ్వు హ్యాపీగా బయటకు వస్తే కనుక 0 నెగిటివిటీ తోటి వస్తావు అన్నట్టు చెప్పిండు. మంచిదే. నీగా ఇక్కడ రీతు తెలుసు కదా, ఎవరు వస్తే వాళ్ళకి డుంచుకు రెడీ. ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తుందా, నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా అంటే చాలేమ్మా అంటే నిషా గురించి చెప్పింది, నీ గురించి చెప్పలేదని కళ్యాణ్ అంటాడు పక్కన. ఆ తర్వాతే 4 వీక్సే ఉంది గట్టిగా ఆడాలని చెప్పిండు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్లో భలే ఆడినావు అండ్ డెమాన్ పవన్ నీకు బాగా సపోర్ట్ చేసిన. డెమాన్ నిజంగా నువ్వు ఆ పాయింట్ రేజ్ చేసినావు, వర్డ్ ఇచ్చినావు నువ్వు, ఒక వర్డ్, ఆ వర్డ్ తోటి అక్కడ మొత్తం మారింది. అండ్ ఇక్కడ డెమాన్ అని ఇక్కడ నాగార్జున సార్, జతిన్ హీఈస్ డెమాన్ సార్, తెలుసు సార్, డెమాన్ బీ కేర్ఫుల్ అవుట్ సైడ్ జతిన్ తోటి అని చెప్తాడు. ఆ తర్వాత టాప్ 5 పెట్టారు అంటే రీతు చౌదరిని ఫస్ట్ ప్లేస్లో, తనుజాని సెకండ్ ప్లేస్లో, కళ్యాణ్ థర్డ్ ప్లేస్లో, ఇమాన్యుల్ని 4th ప్లేస్లో, డెమాన్ పవన్ని 5th ప్లేస్లో పెట్టారు. డెమాన్ పవన్ని 5th పెట్టినందుకు సంతోషించని చెప్తారు. ఇక టాప్ 5 పెట్టేటప్పుడు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరి గురించి మాట్లాడారు అన్నట్టు. ఫస్ట్ రీతుది పెట్టి, రీతు సూపర్గా ఆడుతున్నావు, గ్రేట్, బాగా ఆడు, గట్టిగా ఆడు, ఇంకా కప్పుకి దగ్గరగా ఉన్నావు, ఆడాలి అన్నట్టుగా చెప్పినట్టు. యూఆర్ ప్లేయింగ్ గుడ్, వెరీ వెల్, ఇంకా గట్టిగా ఆడు, కప్పు గెలవాలన్నట్టు చెప్పారు. ఆ తర్వాత సెకండ్ తనుజాది పెట్టేటప్పుడు తనుజ ఫ్రెండ్షిప్ సూపర్, నీకోసం ఎంత బాగా గైడ్ చేస్తుంది, నేను ఏదైతే చెప్దాం అనుకున్నా అబ్బా ఇక్కడ తప్పు చేసింది ఇక్కడ చెప్పాలి అని అనుకుంటున్నా, ఆ తనుజ నుంచి వస్తుంది, ఆ ఫ్రెండ్షిప్ నిడిచిపెట్టద్దు, గుర్తుపెట్టుకోనని చెప్పాడు. నిజంగా గుర్తుపెట్టుకోమన్నాడా, ఆమెతో పెట్టుకోమన్నాడా అంటే తలపడాలి కదా విన్నర్కి. అఫ్కోర్స్ అందరూ విన్నర్కి ట్రై చేయరు, టాప్ 5 వరకు ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళు, ఇమాన్యుల్ వాళ్ళు అండ్ ఈ తనుజ వాళ్ళు వీళ్ళకి విన్నింగ్ ట్రై చేస్తారు, మిగతా వాళ్ళంతా విన్నింగ్కి గట్టిగా ట్రై చేయరు నాకు తెలుసు. సో టాప్ 5 వరకు వస్తే చాలు. ఇప్పుడు సంజనక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏం చెప్పారు, టాప్ 5 రావాలి కంపల్సరీగా అని చెప్పారు. లైక్ దట్ అట్లుంటుంది అనమాట. నెక్స్ట్ కానీ సీజన్ స్టార్టింగ్ మాత్రం సంజనక్కే విన్నర్ అన్న సెన్స్లో అనిపించేది కదా, మొత్తం మారిపోయింది చూడు. అట్లుంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ 4 వీక్స్లో కూడా ఏమైనా జరగచ్చు. బిగ్ బాస్ అందుకే కదా దివ్యని పెట్టిండు. దివ్య ఉంది అంటే దివ్య వర్సెస్ తనుజ గట్టిగా జరిగితే కనుక మొత్తం సినిమా మారిపోద్ది. రైట్. నెక్స్ట్ కళ్యాణ్ గురించి చెప్పబోయేలోపు రీతు కళ్యాణ్ గురించి చెప్పింది. కళ్యాణ్ నీకు పెద్ద అభిమాని, హీ లైక్ సో మచ్ అంటే అఖిల్ బ్రో నేను నీకోసం ఫ్యాన్ వార్స్ చేసిన ఆ టైంలో, ఆ సీజన్లో నేనే నీకోసం చేసిన అంటే ఇక్కడ అఖిల్ తన గురించి బాగా చెప్తాడు. ఒక కామనర్గా వచ్చి ఇక్కడికి వచ్చి ఇంత చేసి ఇక్కడ దాకా నువ్వు తీసుకొని వస్తున్నావు, నీ జెన్యూనిటీ, నీ పర్సనాలిటీ, నీ ఒపీనియన్, వావ్ సూపర్, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా గట్టిగా ఆడు, టాప్ 5లో కంపల్సరీ ఉంటావు. ఇదే ఆర్డర్ నేను చెప్తలే, టాప్ 5లో అయితే కంపల్సరీ ఉంటావు, కానీ ఇదే ఆర్డర్ అయితే కాదు అన్నట్టు చెప్పిండు. అంటే నువ్వు టాప్ 2లో ఉండొచ్చు, టాప్ 1లో ఉండొచ్చు అన్న సెన్స్లో చెప్పినట్టుగా ఉంది. సో యు ఆర్ గ్రేట్ బ్రదర్, యూ డిజర్వ్ టు బీ ఇన్ టాప్ 5 బ్రదర్ అని చెప్పి చెప్పిండు అనమాట. అండ్ ఇమాన్యుల్, మీ మమ్మీ చెప్పినట్టు నువ్వు హీరో లెక్క బయటకు వస్తావు బ్రో, అసలు ఎంత ఫన్ను, ఎంత నవ్విస్తావు, ఫుల్ నవ్వుకుంటాం అనగానే పక్క నుంచి వాళ్ళ బ్రదర్ ప్రభంజనం అంటాడు. సేమ్ వాళ్ళ అమ్మ కూడా సేమ్ ఏదైతే లైక్ ఒక లైట్ హార్ట్ తోటి వాళ్ళ అమ్మ వచ్చిన టక్కన ఎట్లా అన్నది ప్రభంజనం అన్నప్పుడు ఎంత నవ్వుకున్నాడో సేమ్ వాళ్ళ బ్రదర్ కూడా ప్రభంజనం అని ఫుల్ నవ్వుతాడు అన్నట్టు. నీ ఎంటర్టైన్మెంట్ లేకపోతే, ఇక్కడ ఒక పెద్ద భారీ పదం ఇది, నీ ఎంటర్టైన్మెంట్ లేకుంటే BB9 లేదు అన్నాడు. అది అంత పెద్ద మాట అఖిలనా అన్న అంటాడు. మంచి హీరో పర్సనాలిటీతో బయటకు వస్తావు నువ్వు, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, చాలా బాగా ఆడుతున్నావు అని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత డెమాన్ పవన్ నామినేట్ చేసినప్పుడు కొంచెం నచ్చలేదు మొన్న, అది ఒక్కటి తప్ప మిగతా అంతా సూపర్ అన్నారు. అండ్ నామినేట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు అక్కడ పక్కకి 2 నిమిషాలు మాట్లాడితే సరిపోయేది అంటే మాట్లాడినా వినకపోతే నేను నామినేట్ చేసిన డెమాన్ పవన్ అన్నాడు. అక్కడ ఒక బిస్కెట్ స్టెప్ అది. అసలు ఆ రోజు పంచాయతీలు కానీ, ఆ రోజు నామినేషన్ కానీ చండాలమైన డిస్కషన్స్ అవి. సో టాప్లో పోతున్న వాళ్ళ గ్రాఫ్స్ తప్పకని ఇద్దరిది పడిపోవడానికి కారణం ఆ రోజు, అందుకని చెప్పారు. నా మాట వినదు అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు డిమాన్ అని చెప్పి అఖిల్ చెప్పిన మాట భలే అనిపించింది. అక్కడ హౌస్లో అందరికంటే జెన్యున్గా నీతోటే ఉంది, నీ గురించి ఒక్క మాట కూడా ఇంతవరకు రాంగ్గా మాట్లాడింది లేదు దివ్య అంటేనేది, ఏమే పేరు కూడా దివ్య కదా, ఓకే. రీతు నీ గురించి ఒక్కసారి కూడా నెగిటివ్గా మాట్లాడింది లేదు తెలుసా,
చాలా అంటే చాలా బాగా పాజిటివ్గా మాట్లాడుతుంది. అండ్ నువ్వు కూడా ఆమె జెన్యున్, నువ్వు నమ్ము, నువ్వు అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు, నీతో చాలా జెన్యున్గా ఉంది కాబట్టి నువ్వు నమ్మొచ్చు అని చెప్పిండు. కోర్స్ వీళ్ళిద్దరు బాండ్ జెన్యున్గానే ఉంది, కానీ ఏం చెప్తాం అంతే. పుష్ప అనే కటౌట్ వచ్చింది, పుష్ప తగ్గేదే లేదు. ఇక్కడ కటౌట్స్ గురించి చెప్పాలబ్బా. చంద్రముఖి వచ్చినప్పుడు సంజనక్క, అండ్ ఎవరు ఇంకా శివగామి వచ్చినప్పుడు సంజనక్క. ఇట్లా ఇవాళ సంజనక్కకి స్కోప్ దొరికింది. యాక్చువల్ వచ్చిన వాళ్ళు స్కోప్ ఇచ్చారు అనిపించింది. స్టార్టింగ్లో మీరు లేకపోతే గేమ్ లేదని ప్రతిసారి చెప్పినప్పుడల్లా మంచిగా అనిపించింది, కానీ ఆ తర్వాత గేమ్ లేకుండా పోయింది. ఎందుకంటే దొంగతనం ఒకటే గేమ్ కాదు కదా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. రైట్, పుష్ప తగ్గేదే లేదంటే ఇది రీతికే వర్కౌట్ అవుతుంది సార్. అండ్ విన్నర్ ప్రతి వీక్ మారుతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్త, అందరికీ ఛాన్స్ ఉందన్నట్టుగా చెప్పారు, వెళ్ళిపోయారు. అండ్ వెళ్ళిపోయే ముందు భానుమతి ఒక్కటే పీస్ అనేది వచ్చింది అనగానే ఇది బాగా సెట్ అయ్యేది సంజన గారికే. ఒకటే పీస్ అసలు రాగానే అసలు గేమ్ స్టార్ట్ చేసిందే మీరు, ఆ ఎగ్ టాపిక్ అసలు రాగానే సూపర్గా ఎక్సలెంట్ అని చెప్తూ ఉంటే రీతు ఉండి నా గురించి చెప్పండి నేను ఏం మార్చుకోవాలి చెప్పండి అంటారు. ఏం మార్చుకునేది లేదు, నువ్వు ఆడు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఆ తర్వాత వాయిస్ వినిపించారు. వాయిస్ ఏదంటే తనుజ వాళ్ళ ఫ్యామిలీ కింద వాయిస్, కంటేనే అమ్మా అని అంటే ఇలా ఆ పాటనే వర్డ్స్ రూపంలో కంటేనే అమ్మా అని అంటే ఇలా ప్రేమగా చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా మదరే కదా అని చెప్పింది. అనగానే బయట అపురూపంగా చూసుకునే అమ్మ రాబోతుంది అని చెప్పి నాగార్జున సార్ చెప్పిండు. అక్కడ దివ్యనికిత రేపు వాయిస్ ఎవరిది గుర్తుపట్టంటే తనుజ వాళ్ళ అమ్మది సార్ అన్నది, అమ్మది అని. మళ్ళీ వాళ్ళ గ్రాండ్ మదర్ అనుకుంటా సార్, వాళ్ళ మదర్ కాదు, ఐ థింక్ వాళ్ళ గ్రాండ్ మదర్ కావచ్చు సార్ అని చెప్పి అన్నది. అది కాదమ్మా, గ్రాండ్ మదరా ఏంటి ఎవరో ఒకరు చెప్పు కరెక్ట్గా అంటే ఇవి అంటుంది కదా సార్, హరితమ్మ గ్రాండ్ మదర్ ఆమె కావచ్చు సార్ అంటే. హరితమ్మ గ్రాండ్ మదర్ కాదు, మదర్ కాదు, అత్తమ్మ కాదు, పెద్దమ్మ కాదు, చిన్నమ్మ కాదు, ఈ అమ్మ ఎవరో కాదు, అమ్మలగన్న అమ్మ హరితమ్మ, వెల్కమ్ టు హరితమ్మ అనగానే వచ్చింది. అంటే అపురూపంగా చూసుకునే అమ్మ వచ్చింది అని చెప్పి, అంటే అమ్మే మా అమ్మే సావిత్రమ్మే వచ్చింది హరితమ్మ రూపంలో అని తను ఎమోషన్ స్టార్ట్ అయ్యింది. రెడీ 1 2 3 టేక్ యాక్షన్. రైట్, హరిత గారు పవన్ సాయి ఇద్దరు వచ్చారు. పవన్ సాయి వాయిస్ కథ నాకు నచ్చింది. యాక్చువల్లీ నాకు సిద్ధార్థ్ అంటే ఇష్టం బేసిక్గా. అప్పట్లో నేను పెద్ద ఫ్యాన్ బొమ్మరిల్ టైంలో, ఇప్పుడు కాదులే కానీ ఆ టైంలో చదువుకునే పోరగానే ఉన్నప్పుడు బొమ్మరిల్ టైంలో అక్కడ B.Pharmacy డిప్లొమా చేస్తున్న టైంలో భలే ఇంట్రెస్ట్ నాకు. అంటే సిద్ధార్థ్ వాయిస్ ఇమిటేషన్ కానీ, సిద్ధార్థ్ అంటే కానీ, ఆ తర్వాత వచ్చే ప్రతి సినిమా కానీ బాగా చూసేది. ఆ వాయిస్ అంటే నాకు భలే ఇష్టం. అందుకే అది ఇమిటేట్ చేస్తూ ఎప్పుడో కలగన్నానే చలే ఎక్కడో మనసుచ్చానే మరే అని పాటలు కూడా వాడుకుంటూ ఉంటాను. రైట్, అయితే ఆ వాయిస్ సేమ్ నాకు సిద్ధార్థ్ వాయిస్ లాగా అనిపించింది, బాగా అనిపించింది. అది పవన్ బ్రో. యాక్చువల్లీ పొద్దుగల ప్రోమో చూసిన తర్వాత నాకు చాలా ఇరిటేషన్ వచ్చినా కానీ ఆ వాయిస్ వినగానే నాకు అప్పట్లో కాలేజ్ డేస్ యాదకి వచ్చింది. రైట్, క్రయింగ్ BGM స్టార్ట్ అయింది. అని బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంది. వస్తుంటే ఇక వచ్చేసారు. ఎవరిని చూసి ఏడోనన్నావు కానీ అమ్మని చూడంగానే ఏడుపు వచ్చేసిందా అంటాడు నాగార్జున సార్. సార్ మీరు కూడా సార్ సీరియల్ యాక్టింగ్ కదా, మీరు సినిమా యాక్టింగ్ వేరు, సీరియల్ యాక్టింగ్ వేరు, మీరెవరు. ఇక టైట్ హగ్ అని చెప్పి టైట్ హగ్లు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మీకు నేను సారీ చెప్పాలి, 3 సారీలు చెప్పాలి, ఒకటి కాదు, ఒకటి ఏమైనా తప్పు చేస్తే సారీ, మీ మనసు నొప్పించుంటే. రెండోసారి ఎమోషనల్ అవుతున్నాను దానికి సారీ, కానీ బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా వరకు తక్కువగా ఎమోషనల్ అవుతున్నా. తక్కువ ఎమోషన్ అయితే నీకు ఇంత అయితే అక్క, ఎక్కువ ఎమోషన్ అయితే ఏందన్నట్టు. అంటే రోజు ఏడుచుకుంటా కూర్చుంటావు ఇంటికాడ అన్న ఫీలింగ్ వచ్చింది. అవునా కదా, మీకు అనిపించిందా లేదా చెప్పండి. తక్కువ అంటే బయట కన్నా తక్కువ ఎమోషన్ అవుతుందంటే ఏమే, బయట కంటే తక్కువ ఎమోషనల్ అవ్వడం అంటేనే గింతుంటే, ఎక్కువ ఎమోషనల్ అవ్వడం అంటే ఏంది. సంజనక్క లొలి పెట్టుకోవడంలో 10% అంటేనే గింతుంటే 100 అయితే ఎంత అన్నట్టే, ఇవి 10% ఇక్కడ ఏడుస్తుంటేనే గిట్టుంటే మరి 100% అయితే ఎట్లుంటుంది. అమ్మో సునామీ వచ్చేదేమో లోపల ఏడ్చిన వాటర్తోటి. 3 మిమ్మల్ని మిస్ అవుతున్నారు, కప్పుతోనే వస్తారని చెప్పి అన్నాను, అది ఎక్కడి వరకు రీచ్ అయ్యానో తెలియదు కదా. దానికి సారీ ఎందుకు, అనవసరంగా సారీలు ఎందుకు. కళ్యాణాల డాడీ ఏం చెప్పిండు, అన్నిటికీ వాల్యూ ఉంది, ఒక్క చుక్క కింద పడినా దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది, దాన్ని అసలు పడనీయకన్నాడు. అది మంచి కొడితే గోడ వలిపోవాలి. రైట్, నెక్స్ట్ పవన్. ఓకే సార్, రైట్ సార్,
సరే సార్ మిమ్మల్ని కలుద్దామని వచ్చాను సార్. ఓకే సార్. రైట్ సార్, ఉంటాను సార్, బాయ్ సార్. రైట్ సార్. అవును సార్ మీకోసం వచ్చింది సార్, శివ సినిమా రిలీజ్ చాలా బాగుంది సార్, వెరీ నైస్ సార్ అని చెప్పి హరిత గారు కూడా అల్లుకున్నారు. సూపర్ సార్ మిమ్మల్ని 30 years తర్వాత కలిసాను సార్. అదే వర్క్లో అంటే మనం ఇదివరకు అప్పుడు 30 years బ్యాక్ వర్క్ చేసిన, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 years ఏదో ఎన్నో ఇయర్స్, 13 years యా అన్ని సంవత్సరాల క్రితం వర్క్ చేసాను సార్, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్క్ చేయలేదు సార్. ఓకే సార్, ఉంటాను సార్, బాయ్ సార్ అని చెప్పి బయటకు వెళ్తారు. వెళ్ళడానికి పోతా ఉన్నారు అన్నట్టు. అక్కడ మనకి సస్పెన్స్. బిగ్ బాస్ మనం ఏం చేసిందంటే హాట్‌స్టార్లో యాడ్ వేసిండు. అత్తరు కదిగా నీ పేరేంటో చెప్పమంటే చూపించు డమ్మేంటో అట్లాంటివన్నీ యాడ్స్ వస్తాయి. యాడ్స్ వచ్చిన తర్వాత అంటే సస్పెన్స్ మనం ఎదురు చూడాలి. అంటే వెళ్ళిపోయారా, తరజ కోసం వచ్చిన ఫ్యామిలీ వెళ్ళిపోయిందా, అయ్యో అని అనుకోవాలి టీవీ ఆడియన్స్ అంతా. అనుకున్న తర్వాత స్క్రిప్ట్ ఇది వస్తేనే అన్నాం అని చెప్పి మళ్ళీ వస్తారు అన్నట్టు. విజిల్, నీకోసం విజిల్ నేర్చుకుంటున్నాం మేము, ఎందుకంటే అసలు ఆడ్డ పులి లేడీ సింగం, మై లేడీ సింగం అని చెప్పి పవన్ సాయి అని అంటే, ఈమె కూడా హరిత గారు మై లేడీ సింగం ఖర్చుపోయేది లేదు, ఓకే లేడీ సింగం అని చెప్పి పెడతారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ మై లేడీ సింగం అని చెప్పి అన్నారు. ఓకే అవర్ లేడీ సింగం. ఇక్కడ డైలాగ్ ఉంటుంది అయ్యా, నరాలు కట్ అయిపోయే డైలాగులు ఉంటాయి. ఇక్కడ ఎక్కడ ప్రేమ చూపించాలో, ఎక్కడ ధైర్యంగా చూపించాలో, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ప్రతీదీ నువ్వు సూపర్గా చేస్తున్నావు. నో వరీస్. ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చావు, నో సారీస్. అసలు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చావు, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ, పర్ఫెక్ట్ థ్యాంక్ యూ మా. ఇక్కడ ఆడడానికే వచ్చావు నువ్వు. ఇక్కడ అసలు ప్రతి ఒక్కరు ఏమంటున్నారు తెలుసా? ప్రతి ఒక్కరు మా ఇంట్లో, ప్రతి ఇంట్లో ఇలాంటి కూతురు కావాలి, ఇలాంటి ఫ్రెండ్ కావాలి, ఇలాంటి అక్క కావాలి, ఇలాంటి చెల్లి కావాలి, ఇలాంటి ఫ్రెండ్ కావాలి, ఇలాంటి భార్య నాకు కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు తెలుసా? ప్రామిసే చెప్పండి, నిజం చెప్పండి. ఇంట్లో గిట్నే ఊగా ఒక ఏడ్చుకుంటా అలుక్కుంటా ఉంటే నచ్చుద్దా? ఒక మాట ప్రామిస్ చెప్పండి ప్లీజ్ ప్రామిసే చెప్పాలి, అమ్మతోటి చేసి చెప్పాలి. నిజం చెప్తాను, నిజం చెప్పండి. ఇగో మీరు తనుజ ఫ్యాన్ అయినా మంచిదే. ఇంట్లో గిట్లా మనకు ఊగా వాళ్ళు ఏడ్చుకుంటా అలుక్కుంటా గులుక్కుంటా కూర్చునేటోళ్ళు ఉంటే మంచిగా అనిపిస్తుందా? ఇంట్లో మీకు అక్క లెక్క, చెల్లె లెక్క, భార్య లెక్క ఇట్లా ఉండేటోళ్ళు ఉంటే బాగుంటుందా మీరు చెప్పండి. అంటే మన ఇంట్లో మనిషి అయితే, సొంత మనిషి అయితే నిజంగా ఇక అడ్జస్ట్ అయిపోతాం. కానీ ఇట్లా మన ఇంట్లో ఒక మనిషి ఉండాలి అని మనం కోరుకుంటామా? అంటే ఏడ్చేటోళ్ళు. నేను నిజంగా చెప్తాను, జోక్ కాదు, ప్రామిసెస్ చెప్పాను. మదర్ ప్రామిసెస్ చెప్పు. కావాలా? ఓకే కావాలి, ఇక నువ్వు అంతే ఏమో. ఓకే నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా నీకు. మీ ఇంట్లో చెప్పొచ్చాను ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తే నేను అంటే, అవును అవ్వకపోతే వచ్చేస్తా అని కూడా చెప్పాను. అవ్వట్లేదమ్మా వెళ్ళిపోమ్మా అని చెప్పాలంటే వెళ్ళిపోతారా చెప్పండి? రైట్. సో ప్రౌడ్ ఆఫ్ యూ. విజిల్ కొట్టడం నేర్చుకున్నాను. పవన్ సార్ నేను విజిల్ కొట్టడం నేర్చుకుంటున్నా అని చెప్పి అన్నాడు. వెరీ నైస్. ఆ తర్వాత టాప్ 5 పెట్టండి అంటే ఇమాన్యుల్ సూపర్. 5 నుంచి 1కి వచ్చారు వీళ్ళు. చూడండి తెలివికాళ్ళు వీళ్ళు, మొత్తం అలాగే ఉంటుంది, మొత్తం అందరికీ అలాగే వీళ్ళు చూడండి. 5 నుంచి 1కి వచ్చారు వీళ్ళు. ఫస్ట్ ప్లేస్లో తనుజని లాస్ట్కి పెట్టి అన్నారు. సరే ఫస్ట్ 5th ప్లేస్లో ఇమాన్యుల్ని పెట్టారు. ఇమాన్యుల్ ఎంజాయింగ్ యువర్ కామెడీ, చాలా బాగా నవ్విస్తున్నాం. కళ్యాణ్ నెక్స్ట్ ప్లేస్లో 4th ప్లేస్లో బాగా ఆడుతున్నారు. 3rd ప్లేస్లో వచ్చేసి బర్నియన్ అని పెట్టి, మీరు బాండ్స్ వల్లే ఇలా ఉన్నారు. నిజం చెప్తున్నా, మన బాండ్స్ మనకు ఉండాలి. పవన్ సాయి చెప్తున్నారు మన బాండ్స్ మనకు ఉండాలి. ఈ సీరియల్ వాళ్ళందరికీ ఇది అలవాటైద్దాము, బాండ్స్ అని అంతా ఫ్యామిలీ అని అనుకోవడం అట్లా అలవాటవుతుంది కావచ్చు అని. ఎందుకంటే 7-8 ఏళ్ళు పనిచేస్తారు కదా ఒకటే సీరియల్లో. ఇంక వీళ్ళంతా కుటుంబం అంటే ముద్దమందారం ఫ్యామిలీ అని, ఇప్పుడు గృహలక్ష్మి ఫ్యామిలీ అని అందుకే అంటారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంతా ఊకే ఫ్యామిలీ రోజు పొద్దున్న సాయంత్రం దాకా ఉండేసరికి అదే రిలేషన్లో పిలుచుకొని అట్టే తయారవుతారు అనుకుంటా. రైట్. మన బాండ్ మనకు ఉండాలి, బాండ్ వల్లనే మీరున్నారు రియల్లీ. ఫస్ట్ ఇక్కడ బర్నియా నుండి నా ఫస్ట్ ప్రాజెక్ట్ హీరోయిన్ సార్ ఆమె అని చెప్పి హరిత గారికి చెప్తాను అనమాట. హరిత గారు ఎవరో తెలుసు కదా, వాళ్ళ సిస్టర్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళ సిస్టరే కదా హీరోయిన్ ఉంటారు. కాదనుకుంటా, వేరే అనుకుంటా. రైట్. నెక్స్ట్ రీతు చౌదరి. హాయ్ పవన్ గారు అని అంటే, హాయ్ రీతు గారు మీ నవ్వు చాలా బాగుంటుంది అని అంటాడు. అంటే వాళ్ళు బయట ఫ్రెండ్స్ అనుకుంటా. మీ నవ్వు చాలా బాగుంటుంది అని అంటే నాగార్జున సార్ అండి తన నవ్వు ఇన్ఫెక్షియస్గా మారింది, అందరికీ అంటింది అన్నట్టుగా అంటారు. తర్వాత ఇక్కడ నాగార్జున సార్ కాఫీ షాపు అది అని అంటే, సార్ అది అబద్ధం సార్ అని చెప్పి పవన్ సార్ అంటే, లేదు సార్ అది నిజమే సార్ అంటుంది. ఓకే.
ఇక్కడ రీతు ఉండి 2 చిట్టి ప్రాణాలు సార్, తనకున్న 2 చిట్టి ప్రాణాలు అక్కడే ఉన్నాయి సార్ అని చెప్పి ఆమె కవర్ చేయడానికి ట్రై చేసింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి కటౌట్ వచ్చింది. అర్జున్ రెడ్డి కటౌట్ ఎవరికి సెట్ అయింది అంటే బర్నీ గారికి సెట్ అయింది. మరి అట్లా ఆడాలి అనుకుంటాం, కానీ ఆయన అట్లా ఆడతలేడు అని చెప్పి 4 వీక్సే ఉంది అట్లా ఆడండి అని చెప్పిండు. అండ్ ఫేమస్ డైలాగ్ ఏంటంటే అది నా పిల్ల అనగానే ఇక్కడ హరిత గారు ఒకటే నవ్వు, అక్కడ తనుజ ఒకటే సిగ్గుపడడం, ఇదంతా కూడా నచ్చి చూసి మెచ్చేటోళ్ళు కూడా ఉన్నారు జనాలు. సో ఒక రకంగా జాగ్రత్తగా చూసుకోండి నాన్నగారు అని చెప్పి ఏడు బర్నీ అన్నకి చెప్తాడు ఆయన. సరిపోయింది. పక్కన కళ్యాణం కమనీయం. నెక్స్ట్ చంద్రముఖి కటౌట్ వచ్చింది. వస్తే సంజన గారికి సార్, ఇక్కడ చూడండి ఎవరేంటో తెలిసిపోద్ది మనకి. సంజన గారు వెరీ స్వీట్, క్యూట్. నిజంగా చెప్తున్నా, మీ వల్ల గేమ్ స్టార్ట్ అయింది, గేమ్ చేంజ్ అయింది అంటే ఏం చేంజ్ అయింది నా వల్ల చెప్పండి అంటే కోడిగుడ్డిదే అన్నాడు. కోడిగుడ్డిది అందరూ చెప్తున్నారు, ఇంకేదన్నా చెప్పండి అంటే మీరు స్టార్ట్ అయింది దాంతో గేమ్. అసలు మీరు అంతా చేసి సైడ్కి పోయి సైలెంట్గా ఉంటుంది చూడు, అది ఎక్సలెంట్ నెక్స్ట్ లెవెల్లో పోయింది. అసలు మీరు సూపర్. ఇంకా పుట్ సమ్ మోర్ ఎఫర్ట్స్, ఇంకొంచెం గట్టిగా ఎఫర్ట్స్ పెట్టండి. ఇంకా ఇది గేమ్, ఇట్స్ గేమ్, మీరు ఏం చేసినా ఓకే, మంచిగా గేమ్ ఆడండి, కొంచెం ఎక్స్ట్రా పెట్టండి. ఇట్లా చెప్తూ పోతుండగా సడన్గా ఒక వాయిస్ వస్తుంది మనకు పక్క నుంచి. ఇవన్నీ ఇక ఎవరిదంటే సడన్గా హరిత గారు అంటున్నట్టు ఒకటి చెప్తున్నా, మిస్టర్ పుట్టస్వామి ఈజ్ వెయిటింగ్, మిమ్మల్ని కప్పుతో చూడాలి అని, గెలిచి రావాలి అని. అంటే నాన్నగారు మాట్లాడారా? మాట్లాడలేదు కదా. మొన్న మా పూజ వచ్చినప్పుడు అడిగితే కూడా నాన్నగారు ఏం చెప్పలేదు అన్నట్టుగా. అంటే ఈ నాన్నగారి గురించి ఏం చెప్పలేదు కదా అంటే మేము మాట్లాడినాం, ఆయన హ్యాపీ, కప్పు కోసం వెయిట్ చేస్తున్నాడు, ఆ కప్పు తీసుకొని రమ్మని చెప్తున్నాడు అని చెప్తుంది. అయితే ఇక్కడ గమనించాలి, అంటే సంజన గారి గురించి పొగుడుతా ఉన్నాడు పవన్ సాయి. ఈ పొగడతలేదు, నచ్చలేదు హరిత గారికి. ఆమె ఎందుకు పొగుడుతానో, మనం వచ్చింది ఎవరి కోసం, తనుజ కోసం, తనుజని పొగుడుతామని చెప్పి స్టార్ట్ చేసినట్టుగా అనిపించింది నాకు. రైట్. ఇక్కడ ఇక సార్ ఒక్క మాట సార్ ప్లీజ్ సార్, కొంతమంది మర్యాద పురుషులు ముద్దు మాటలతో మందారం చెవుల్లో పెడతామని అంటారు, కానీ ఆ మందారానికి ఉన్న విలువ తెలియదు. ఆ అందమైన మందారము మన ఇంట్లో ఒక్కొక్క మందార పువ్వుని మాలగా కట్టి భగవంతుడికి సమర్పిస్తేనే కదా భగవంతుడు అంటే పనే, అదే పని. నో మర్యాద మనీష్ హట్ ఇన్ దిస్ స్టేట్మెంట్. అమ్మా ఏందో ఇల్లు, కొంతమంది మర్యాద పురుషోత్తములు, మర్యాద మనీష్ అదన్నమాట సంగతి. నెక్స్ట్ డిమాండ్ పవన్ వాళ్ళ రమ్య అనే నాకు ఒక అంటే నాకు వన్ సైడ్ లవ్ ఉండేది సార్ అన్నాడు. అనగానే కథం అన్నాడు. పికిల్స్ రమ్య కాదా, 10th క్లాస్ రమ్య. చిన్నప్పుడు సినిమాలలో చూసి, సినిమా హాల్లో చూసి అంటే సినిమాలలో అమ్మాయి సినిమాలలో చేస్తా అంటే సినిమాలలో కాదు సార్, సినిమా హాల్లో చూసా. హాల్లో చూసా, ఓకే. చిన్నప్పుడు బాగా ఇష్టపడే సార్, నా వెనకాల కూర్చొని 10th క్లాస్లో నా వెనకాలనే సార్, నాకు చాలా ఇష్టం సార్ అన్నట్టుగా చెప్పిండు. చెప్పంగానే ఇంకా సరే యాక్సెప్టెడ్ అని చెప్పి దుర్గాప్రసాద్ గారు అనగానే దుర్గాప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు వస్తారు. వాళ్ళ నాన్నకి ఇదంతా క్యాన్సర్తో తీసేసారు, ఇప్పుడు రికవరీ అవుతున్నారు. వాయిస్ కూడా, ఆ వాయిస్ నోట్ అంటే చూడండి అందులో ఉంటుంది, నాన్న నీతో మాట్లాడాలని నేను మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తున్నాను రా. చక్కని కళ్ళ నీళ్ళు తిరిగినాయి నాకు. అది ఇప్పుడు మా నాన్న కూడా మాటలు ప్రాక్టీస్ చేస్తాడుగా నిజంగా. మళ్ళీ ఓకే సరే అయితే మాటలు నేర్చుకుంటున్నా అన్నాడు. ఆ తర్వాత వచ్చారు స్టేజ్ మీదకి, ఒక గిఫ్ట్ లాంటితో పట్టుకొచ్చిండు, ఇంట్లో చేసిన ఫుడ్ ఐటమ్ అనుకుంటా, ఐ థింక్ పట్టుకొని వచ్చి నాన్నగారి జయంతి సందర్భంగా అనిచ్చిండు. అండ్ ఇక్కడ మా నాన్న ఫేవరెట్ హీరో మీరే సార్, మీరే నాన్న ఫేవరెట్ హీరో. శ్రీరామదాసు అన్నమయ్య అంటే ఆయనకు చాలా ఇష్టం, చిన్నప్పుడు నాకు కూడా భలే ఇష్టం అంటే ఇప్పుడు కాదా అన్నాడు. తర్వాత గేమ్ బాగా ఆడుతున్నావు నాన్న, చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా గట్టిగా ఆడు, పట్టుదలతోటి ఆడు అని చెప్పి ఆయన వచ్చిన వరకు కొంచెం ఎఫర్ట్ పెట్టి చెప్పడానికి ప్రయత్నం చేసిన మాటలు కొంచెం అర్థమవుతున్నాయి, పర్లేదు. బాధ కలిగే వాటికి దూరంగా ఉండమని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండు. అండ్ వాళ్ళ ఫ్రెండ్కి మంచిగా మోటివేట్ చేసింది అనిపించింది. అండ్ నువ్వు డిప్రెషన్లోకి పోవడం అట్లాంటివి అవి చేయకు, అవసరం లేదు, నీకు అవకాశాలు రావట్లేదంటే నువ్వు గట్టిగా ఆడతావు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు భయపడే నీకు అవకాశం ఇస్తలేరు అని చెప్పిండు. బాగా ఆడు అంతే. అండ్ వాయిస్ అవసరం ఉన్న చోట గట్టిగా వాయిస్ పెట్టు, టేక్ యువర్ స్టాండ్, అసలు భయపడకు, ఇబ్బంది పడకు, ఎవరో ఏమనుకుంటాను అనుకోకు, ఇది గేమ్, ఇందులో మనకు 4 వారాలు ఉన్నాయి కాబట్టి గట్టిగా ఆడాలని చెప్పి చెప్పాను. టాప్ 5 పెట్టమంటే ఇక టాప్ 5 డిమాండ్ పవన్ ఫస్ట్ ప్లేస్లో పెట్టిండు. బాగా ఆడుతున్నాను, ఇంకా బాగా మాట్లాడాలి, బాగా ఆడాలి అంటే ఇక్కడ డిమాండ్ పవన్ లాస్ట్లో ఒక మాట అంటాడు, మా నాన్న బాగా మాట్లాడతారు సార్, మంచి జోకులు వేస్తాడు సార్, మంచి స్పాంటేనిటీ ఉంటుంది, అట్లాంటిది కొంచెం ఇబ్బంది అయింది. అయినా కానీ పోయేటప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడాడు. పూలరంగుడు సినిమాలో ఒక పాట ఉంటుంది సార్, నీతికి నిలబడి నిజాయితీకి కలబడి ముందుకు పోతూ ఉండాలి, పదరా ముందుకు పదరా అనే పాట ఉంటుంది కదా సార్, అదే నమ్ముకున్నాను సార్, నేను నీతిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను, వాడిని కూడా అట్లనే నీతిగా నిజాయితీగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పిండు. అండ్ టాప్ 5 కింద డిమాండ్ పవన్ ఫస్ట్ ప్లేస్లో, ఇమాన్యుయల్ని సెకండ్ ప్లేస్లో, సంజనాని థర్డ్ ప్లేస్లో, తనుజాని 4th ప్లేస్లో, రీతు చౌదరిని 5th ప్లేస్లో పెట్టారు. అండ్ రేలంగి మావయ్య కట్అవుట్ వచ్చింది. రేలంగి మావయ్య మావాడే సార్, పవన్ చాలా మంచోడు సార్, అది పనికిరాదు ఇక్కడ.
నొచ్చుకుంటారేమో అని చెప్పి మాట్లాడాడు. అట్లా ఆగిపోకు, నువ్వు ఎవరో నొచ్చుకుంటారని చెప్పి, అది నీ క్యారెక్టర్ అదే, కానీ అది ఇక్కడ పనికిరాదు, సో కొంచెం గట్టిగా మాట్లాడాలి అని చెప్పిండు. అండ్ పవన్ గురించి ఒక మాట అన్నాడు, అబ్బా నాకు భలే అనిపించింది. మా పవన్ సార్ డెమాను ఒక మాట అంటాడు సార్, ఇచ్చిన మాట బతుకున్న మనిషితో సమానం అని అంటుంటాడు సార్, అదే పద్ధతిలో ముందు పోతుంటాడు సార్, చాలా చాలా ఇష్టం సార్ అంటే చెప్పాడు. బాగా అనిపించింది అబ్బా, ఇచ్చిన మాట బ్రతికున్న మనిషితో సమానం అంట. రైట్. శివగామి క్యారెక్టర్ వచ్చింది సంజన గారు నిజంగా అసలు చాలా స్ట్రాంగ్, స్టార్టింగ్లో చాలా బాగా ఆడారు. అండ్ ఇంకొకటి, శివగామికి బల్లాల దేవ కంటే బాహుబలి అంటే ఇష్టం, సొంత కొడుకు బల్లాల దేవ కంటే బాహుబలి ఇష్టం. ఇక్కడ ఇమాన్యుల్ కంటే డిమాండ్ పవన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు సార్, అది మాకు భలే ఇష్టం సార్. స్టార్టింగ్ వీక్స్లో అర్థం చేసుకోలేదు, కానీ ఆ తర్వాత అర్థం చేసుకున్నాక డిమాండ్ పవన్కి మంచి ప్రిఫరెన్స్ ఇస్తుంది సార్ అని చెప్పి చెప్పిన విధానం బాగుంది. అండ్ ఇక్కడ నేను ఈ పాయింట్కి నేను ఎందుకు యాక్సెప్ట్ చేసిన అంటే, టాప్ 1లో ఎవరుంటారు, ట్రోఫీకి దగ్గరగా పోతున్నారు ఎవరు, ఎలిమినేషన్కి దగ్గర పోతున్నారు ఎవరు అని ఒక గేమ్ పెట్టినప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుల్ పేరు పెట్టకుండా డిమాండ్ పవన్ పేరు పెట్టింది సంజనాక. అది నిదర్శనం. రైట్. ఆ తర్వాత డిమాండ్ పవన్ సేఫ్ అయ్యిండు. నెక్స్ట్ కళ్యాణ్ సేఫ్, భరణి అన్న సేఫ్. ఆ తర్వాత సంజనాక అండ్ దివ్యానికిత వీళ్ళిద్దరు సేఫ్ కాలేదు, ఇద్దరిని బయటకు పంపించిన తర్వాత ఇమాన్యులో నీ దగ్గర పవర్ అసలు ఉంది, దానికి ఒక పవర్ ఉంది, ఎలిమినేషన్ ఆపే పవర్, మరి అది ఇప్పుడు నువ్వు వాడతావా లేదంటే ఆడియన్స్ ఓటింగ్కి వదిలేస్తావా అని అంటే, సార్ నేను అది అంటే ఇదే లాస్ట్, ఇదే పవర్ లాస్ట్, ఇదే రోజు లాస్ట్, ఇంకోసారి వాడడానికి లేదు, నువ్వు వాడతా అంటే ఎలిమినేషన్ ఆగిపోతుంది, లేదంటే లేదు అని అంటే సరే సార్ నేను వాడతా అని అన్నాడు. మరి తనుజ అయితే ఆడియన్స్ ఓటింగ్కి మర్యాద ఇచ్చి ఆడియన్స్ ఓటింగ్ ప్రకారంగానే పోనీ అని చెప్పి అన్నది. ఎందుకు సార్ గ్యాప్లో తనుజాని లేపడం? తనుజాకి ఆర్ఆర్ను, తనుజాకి బీజిఎంలు, తనుజాకి డప్పు, ఇక్కడ మళ్ళీ తనుజ అయితే ఆడియన్స్. మరి ఎందుకు అడిగారు? అక్కడ ఎవరు ఎలిమినేట్ అవుతారో మరి చెప్పొచ్చు కదా. సంజన, దివ్యాన, వీళ్ళిద్దరిలో లీస్ట్ ఓట్లు ఎవరికి వచ్చినాయో చెప్పాలి కదా. చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకోమంటే తీసుకునేటోడు కదా. ప్రజల నిర్ణయానికే వదిలేస్తున్నాను నేను కూడా అని అనేటోడు అప్పుడు. ఎందుకంటే దివ్యానికితో సేవ్ కాకపోవడం ఆయనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అక్కడ సంజన ఉంది కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేయకపోతే బాగుండదు అన్న ఫీలింగ్ గేమ్ పరంగా ఆలోచించుకున్నా, కానీ సంజనాని ఆపడం, సంజనాని ఎలిమినేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. పవర్ అసలు చేతిలో ఉండడం కూడా యూటిలైజ్ చేయకుండా సంజన గారు వెళ్ళిపోతే బాగా బదనాం అవుతాడు, తెలుసు కదా అవన్నీ. అక్కడ అమ్మ అని పిలిచిండు, అమ్మ ఉన్నా కానీ నువ్వు యూజ్ చేయకపోతే ఇంకేం రిలేషన్, ఇది ఒక బాండింగ్గా ఫేక్ బాండింగ్ అనమా మనమే. అంత ప్యాచ్ వర్క్ లెక్క అయిందబ్బా అదంతా. మళ్ళీ లోపలికి రప్పించి నో ఎలిమినేషను, ఎందుకంటే ఇమాన్యుల్ పవర్ వాడిండు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ బయటకు పోమన్నారు, బయటకు పోయి ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూద్దాం అన్నాడు. ఆ తర్వాత దివ్య యువర్ ఎలిమినేటెడ్ అనేది వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ లోపలికి పంపించారు అండ్ థ్యాంక్ యూ చెప్పిండ్రు. అండ్ ఇది కరెక్ట్ డెసిషనా కాదా అని చెప్పి భరణి అని అడిగితే, అంటే సార్ కరెక్ట్ అంటే సార్ ఇప్పుడు ఏమంటే సార్ ఇక్కడ ఏం జరిగిందంటే సార్ అని చెప్పి స్టార్ట్ చేశాను. అంటే అన్ని సార్లు లేదమ్మా, ఒకటేసారి చెప్పు, ఎస్ సార్ నో అంటే కరెక్టే సార్, రైట్ అన్నాడు. సుమన్ శెట్టి నువ్వు చెప్పు కరెక్టేనా కాదా, మంచి వాళ్ళు అడిగిండు సార్. కరెక్టే సార్, రైటే సార్, ఎందుకు రైటు, ఆయన పవర్ ఆయన ఇష్టం కదా సార్ అన్నాడు. ఇది కరెక్ట్. నెక్స్ట్ ఇమాన్యుల్ నువ్వు చెప్పు అని అంటే, సార్ ఏం లేదు, ఒక వారం మనం వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళమైతే వాళ్ళ ఆటని ప్రూవ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఆటని ఇన్ని రోజులు ప్రూవ్ చేసుకోవాలి, ఇన్ని డేస్ అయిపోయింది, 75 days అయింది, ఇప్పటికీ ప్రూవ్ చేసుకోవాలి, ఇప్పుడు కొత్తగా నువ్వు అవకాశం ఇస్తేనే ప్రూవ్ చేసుకుంటారా అని చెప్పి నాకు సార్ సురుకు పెట్టాడు. ఎన్ని చెప్పే బదులు స్టార్టింగే సంజన, దివ్యాన చెప్పేస్తే అయిపోయేది కదా సార్. ఆటోమేటిక్గా అతను డెసిషన్ తీసుకునేటోడు కదా. ఒకరికి ఒక రకంగా, ఇంకొకరికి ఇంకో రకంగా. అయిన వాళ్ళకి కాదు, అయిన వాళ్ళకి ఏంది అది ఆ శాస్త్రం పనికిరాదు. అయిన వాళ్ళకి ఆకుల్లో పెట్టి కాని వాళ్ళకి కంచాలో పెట్టడం కాదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కంచాలో పెట్టుకొని, కావాల్సిన వాళ్ళకి వెండి గ్లాసులా, అక్కర్లేని వాళ్ళకి ప్లాస్టిక్ గ్లాసులా, వీళ్ళిద్దరు కావాల్సిన వాళ్ళు వచ్చి ఇది కూడా సెట్ కాదు. ఇమాన్యుల్కి కూడా కొంచెం ప్రిఫరెన్స్ వస్తుందిలే బీబీ టీం నుంచి, ఎందుకంటే ఇమాన్యులే నడిపిస్తూ ఉన్నప్పుడు ఇమాన్యుల్కి రాకపోతే ఎట్లా. ఇమాన్యుల్ ఎంటర్టైన్ చేస్తాడు, ఇమాన్యుల్ ముందుకు నడిపిస్తూ పోతాడు కాబట్టి ఇమాన్యుల్కి ప్రిఫరెన్స్ కూడా ఉంటుందిలే, ఉండదని కాదు, కానీ చెప్పొచ్చు కదా. ఇమాన్యుల్ విషయంలో అయితే, తనుజ విషయంలో మాత్రం అక్కడ వీళ్ళు వెళ్ళిపోతారు, మరి నువ్వు వాడతావా, గాలి వెళ్ళిపోతారు నువ్వు వాడతావా అని చెప్పడం ఎందుకు, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేయడం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సరే. అండ్ లాస్ట్ ఫ్యూ వీక్స్ జాగ్రత్తగా ఆడండి, ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చిందంట కదా, ప్రూవ్ చేసుకోండి అని చెప్పి అన్నాను. దివ్యానికిత థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నన్ను సేవ్ చేసినందుకు, నేను ఖచ్చితంగా గట్టిగా ఆడి ప్రూవ్ చేసుకుంటాను అన్నట్టుగా ఆమె చెప్పింది. సో మొత్తానికైతే కథ సుఖాంతం. వచ్చిర్రు నాగార్జున సార్ వెళ్ళిపోగానే మీరంతా తిన్నారు, ముచ్చట గిచ్చరు మంచిగా పండుకునే చూపించారు. కంప్లీట్ కన్వర్జేషన్స్ తీసి పారేస్తారు, అసలు కన్వర్జేషన్సే ఉంచుతలేరు. అసలు బేసిక్గా లైవ్కి బలమే కన్వర్జేషన్స్, అసలు బలమైన కన్వర్జేషన్స్ అన్నీ తీసి పారేస్తారు. లిటరల్లీ తీసేసి ఒక ప్లేన్ ఎంటీ లైవ్ని వదిలేస్తే అందులో ఏం చూస్తాం మనం, లైవ్ ఎందుకు అన్న ఫీలింగ్ వచ్చేటట్టు చేయడం. కాకపోతే ఆ లైవ్లో కనీసం మ్యాటర్, ఏదో ఒక మ్యాటర్ ఉంటే మనం చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు మ్యాటరే ఇల్లే, ఎట్లా చెప్పండి. సో ఇది ద మ్యాటర్. ఈ వీడియోకి ఇంతే, కొంచెం సోదరికి అనిపించిండొచ్చు ఈరోజు ఎపిసోడ్, అంతే, అంతమించి చెప్పడానికి ఏం లేదు కాబట్టి అట్నే చెప్తామా. మ్యాటర్ అంటే మనం కౌంటర్ చేయడానికి మ్యాటర్ లేదు. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే.
బటర్ఫ్లై ఎఫెక్ట్ రేపు ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే నామినేషన్స్లో 2 వర్షన్స్ ఉన్నాయి. ఒక వర్షన్ ఏమో వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకున్నారు, రెండో వర్షన్ బీబీ రచ్చలేపడానికి ప్రయత్నం చేసిండు. ఆ రచ్చలో ఎవరెవరు రప్చర్ అయ్యారో రేపు మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్, మళ్ళా ఉంటా. రేపు పొద్దుగానే వస్తుంది వీడియో నామినేషన్ సంబంధించింది. బై. షబా ఖైర్. టిడిమ్.